కెరియర్ని సాక్రిఫైస్ చేస్తూ ఫాదర్ ప్లేస్ని రీప్లేస్ చేసింది. వాట్ యు ఆర్ అనేది మా అందరికీ తెలిసిన అను ఆన్ స్టేజ్ మీద కూడా అదే మాట చెప్పారు. ఐఎమ్ హాఫ్ వే, అంటే హాఫ్ వే ట్రావెల్ చేశాను అక్కడ నుంచి, ఇంకొక హాఫ్ వే ఉంది. సో ఆ హాఫ్ వే కూడా ఎలా ఉండబోతుందో చూడాలని నాకు కూడా ఉంది. అండ్ దానికోసం ఎంతైనా కష్టపడని అడిగినా. ఒక ఇన్ఫ్లుయెన్సర్గా స్టార్ట్ చేసిన మీ కెరియర్ ఒక్కసారిగా సెలబ్రిటీస్ పరిచయాలు, స్టార్స్ ఇట్లా ఉంటుందా, ఓకే సెలబ్రిటీస్ దగ్గర ఇట్లా వర్క్ అవుతుందా, లేకంటే ఇంకా పాపం వాళ్ళదే ఎక్కువ కష్టమేమో అనిపించింది అప్పుడప్పుడు చూసినప్పుడు. సెలబ్రిటీస్ లైఫ్ చూసినప్పుడు మనమైనా ఏడిస్తే ఏడ్చిండిలే అని ఓదారుస్తారేమో, కానీ వాళ్ళు ఏడిస్తే యాక్టింగ్ చేస్తుంది కెమెరా కోసం. అగ్ని పరీక్ష ఆపర్చునిటీ రివీల్ చేసేటప్పుడు ఎందుకు అప్లై చేయాలనిపించింది? ఈ అగ్ని పరీక్ష షో వల్ల 2 things అవుతాయి. ఒకటి, స్టార్టింగ్ అంతా కూడా టాస్కుల్లో కనిపించలేదు అని కొంతమంది బయట పెడుతున్నారు. కొంతమంది ట్రోల్స్లో, మీమ్ పేజెస్లో అసలు ఈ అమ్మాయి కంటెంట్ ఏముంది, అమ్మాయికి ఎందుకు ఓటేయాలి అనే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు నన్ను చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. మా అనుష ఉంది అట్లా ఇట్లా గేమ్ ఆడేలా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. మేబీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి నేను అగ్ని పరీక్షలో రీచ్ అవ్వలేకపోయానేమో. ఎక్కడో లక్ వర్కౌట్ అవ్వలేదు అనిపించింది, ఎక్కడో అనిపించింది నాకు. ఎప్పుడు చూసినా సెకండ్లను, థర్డ్లను, ఫోర్త్లను ఆగిపోతున్నా, దగ్గర వరకు పోయి ఆగిపోతున్నా. అట్లా అని చెప్పేసి నేను ఎప్పుడు వర్స్ట్ ప్లేయర్ అవ్వలేదు. బిగ్గెస్ట్ రియాలిటీ షో ఏది అంటే అందరూ బిగ్ బాస్ అని చెప్పేసి బట్టలు చేసుకుంటున్నారు. ఫిజికల్ టాస్క్, మెంటల్ టాస్క్, క్యాష్ ప్రైజ్, వన్స్ ఇన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అదే అని చెప్పేసి. ఎవడ్రా బిగ్ బాస్? ఎక్కడ కూడా నేను బిగ్ బాస్ కి వెళ్ళను, నాకు బిగ్ బాస్ నచ్చదో నా వీడియోలో ఉండదండి. అన్నా ప్లీజ్ అన్నా, నాకు ఇక్కడ రావాలన్నా, నన్ను ఏడుదామంటే అప్పట్లో స్కోప్ లేదు కాబట్టి. అన్న నన్ను పంపించండి అన్న అని ఏడ్చిన, పాదయాత్ర చేసిన. ఇప్పుడు వీళ్ళందరూ మన మన్మద కానివ్వండి, మన కోటేష్ కానివ్వండి, వీళ్ళంతా ఒక యూనిక్ స్టైల్ ఎంచుకున్నారు టు గ్రాబ్ ద అటెన్షన్. అంటే ఎందుకని మీ మీద అంత కోపం పెట్టుకుంటారు? ఏమి రీజన్ ఉందా? నేను ఒక్కదాన్నే ఇన్ఫ్లుయెన్సర్ కాదే, అక్కడ ఇంకో 3 ఉన్నారు కదా. నా మీద ఉన్నంత అటెన్షన్లో 10% కూడా వాళ్ళ పైన ఎందుకు ట్రాల్ అవ్వలేదు మరి? ఫాదర్ అనేది అందరికీ ఇష్టమే, డాడీ గురించి కాదు. డాడీ హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బేసిక్గా మనం అగ్ని పరీక్షలో చాలామంది కంటెస్టెంట్స్ని చూస్తూ ఉన్నాం. కొంతమంది మంచిగా ఫాలోయింగ్ ఉండి మంచి నేమ్తో తనకంటూ తను ఓన్గా క్రియేట్ చేసుకునే ఒక వరల్డ్తో వెళ్ళే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ నా దగ్గర ఉన్న ఈ కంటెస్టెంట్ మాత్రం పర్సనలీ స్ట్రాంగ్, మెంటల్లీ స్ట్రాంగ్, సింగిల్ పేరెంట్ అయినప్పటికీ కూడా తన కాళ్ళ మీద తను నిలబడుతూ ఒకవైపు సిస్టర్ని, ఒకవైపు మదర్ని బాగా చూసుకుంటూ తను కెరియర్తో పాటు లైఫ్తో పాటు అన్నిటినీ కూడా ఫైట్ చేస్తూనే ఉన్నారనమాట. బట్ రియల్ లైఫ్కి వచ్చేసేటప్పటికి అది అగ్ని పరీక్ష స్టేజ్ మీద అను వేరు, రియల్ లైఫ్లో అను వేరు. అసలు ఆ డిఫరెన్స్ ఏంటి అని ఈరోజు తెలుసుకోవడానికి నా ముందు అను వచ్చారు కాబట్టి, సో అనుష రత్నంతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ అను గారు. హాయ్ మంజుష గారు. ఆఫ్టర్ 1.5 year. కానీ ఏంటి ఇంత వీక్ అయిపోయారు? అంత అగ్ని పరీక్ష ఎఫెక్టే. అదొకటి, మళ్ళీ వేరే స్ట్రెస్ కూడా ఉంది. ఏమండి 15 daysకే మీరు ఇలాగ అయిపోతే 3 months ఉండాలి పరిస్థితి వస్తే అసలు హ్యాండ్ అంత ఉంటారేమో భయం వేస్తుంది. వెళ్ళే ముందే కొంచెం తిని వెళ్ళాలి. అను అంటే మేము ఇన్స్టాలో చూసేటప్పుడు ఒక అవగాహన ఉండేది, మీతో ఇంటరాక్ట్ అయిన తర్వాత అరే ఏమి టాలెంటెడ్ రా ఈ పిల్ల, మంచి నాలెడ్జ్ ఉంది, మంచి మెచ్యూరిటీ లెవెల్స్ ఉంది, బ్యాలెన్స్ చేసే క్యాపబిలిటీ ఉంది, కెరియర్ని అంటే సాక్రిఫైస్ చేస్తూ ఫాదర్ ప్లేస్ని రీప్లేస్ చేసింది. ఒక నిజంగానే వాట్ యు ఆర్ అనేది మా అందరికీ తెలిసిన అను ఆన్ స్టేజ్ మీద కూడా అదే మాట చెప్పారు మీరు. అవును, నాన్న అంటే నాన్న ప్లేస్ని నిజంగానే మీరు అక్కడ రీప్లేస్ చేస్తూ చెల్లిని నిజంగా లోన్ పెట్టించి చెల్లికి చేయడం, అన్ఎక్స్పెక్టెడ్గా డాడీకి ఇది అవ్వడం, మదర్ హెల్త్ ప్రాబ్లం అయితే చూడడం, అన్నిటితో ఫైట్ చేస్తూ అను అసలు రియల్ హీరో, రియల్ స్ట్రాంగెస్ట్ ఉమెన్. ఇది నేను చాలా చాలా జెన్యూన్గా, చాలా హానెస్ట్గా నేను చెప్తున్న వర్డ్ ఇది. బికాస్ 1.5 year బ్యాక్ నేను మీతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు నేను చాలా విషయాలు, ఆ పర్సన్ కి మళ్ళీ ఈ జర్నీ కూడా చాలా చేంజెస్ వచ్చింది కదా. సో చెప్పండి అను, లైఫ్ ఎలా ఉంది? ప్రస్తుతానికైతే అగ్ని పరీక్షలో ఉన్నాం కాబట్టి పరీక్షలానే ఉంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ మిగతాదంతా బెటర్. నేను మిమ్మల్ని లాస్ట్ ఇయర్ కలిసిన దానికి ఇప్పటికీ కెరియర్ వైజ్
అండ్ పర్సనలీ చాలా బెటర్ ప్లేస్లో ఉన్నాను. సీరియస్లీ కెరియర్ వైజ్ అయితే మాత్రం మిమ్మల్ని మీరు అనుకున్నది ఒక ఆడపిల్ల నిజంగా స్ట్రాంగ్గా తలుచుకొని చాలా డెడికేటెడ్గా ఉంటే తను ఎంతవరకైనా సాధించగలదు అనే దాంట్లో మీరు ఒక ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ. అప్పటికి మీరు ఇన్ఫ్లుయెన్సర్ ఎస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా చేస్తూ ట్రయల్స్ వేస్తున్న పీరియడ్ అది. అప్పుడప్పుడే క్విట్ చేద్దాము, ఇంకా చేసేద్దాం క్విట్ చేశాను. అప్పటికి క్విట్ చేసి కొన్ని మంత్స్ అవుతుంది, 2-3 months. అంతే 4-5 months అవుతుంది, మీ ఇంటర్వ్యూ అయింది. ఆ టైంలో తీసుకున్న డెసిషన్ విత్ ఇన్ 1 yearలో నిజంగా చాలా ఇంప్లిమెంట్ చేశారు. అసలు లాంగ్ వే. మా సీట్లు కూడా భయం వేస్తుంది ఫ్యూచర్లో మీ సీట్లో కూర్చోగలమా, మాకు ఏమైనా కాంపిటీషన్ వస్తుంది? ఎవరి సీట్లు దోచుకోను, మీ పక్కన ఇంకో సీట్ వేయడానికి ట్రై చేస్తాను. లేదు, నిజంగా కోరిక నెరవేరాలని మేము చాలా స్ట్రాంగ్ గా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అండ్ రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి అన్నగారు, లైఫ్ ఎలా టర్న్ అయింది 1 yearలో? చాలా టర్న్ అయింది. నేను అనుకున్నాను అవుతుంది అని, కానీ నేను అనుకున్న టైం కంటే చాలా తక్కువ టైంలోనే చేసుకొని వచ్చాను. దానికి నాకు నేను ప్రౌడ్ ఫీల్ అవుతున్నా. లైక్ అంటే నేను మీకు ఇంటర్వ్యూ ఇచ్చిన టైంకి నాకు ఇప్పుడు గుర్తొస్తుంది, దట్ ఐ వాజ్ నథింగ్. ఒక 20-30K దాటిపోయింది. మనం 4-5 months అయితే కలిసాం కదా, ఒక 100K ఫాలోవర్స్ దాటారు. 100K ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు. అవును, 100. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆ టైంలో మీరు చెప్పే ఒక బోల్డ్ కంటెంట్ ఈ అమ్మ జనాలు ఇలా ఇలా అప్పుడప్పుడు వైరల్ అవుతున్నాము. కాకపోతే ఒక ఎస్టాబ్లిష్డ్ ఒక పాత ఏం లేదు. అప్పటికేదో అప్పుడే కొత్తగా వచ్చినాం, అప్పుడే వైరల్ అవుతున్నాం, అప్పుడే ఫాలోవర్స్ వస్తున్నారు. అదొక డిఫరెంట్ మైండ్ సెట్లో ఉండే. అండ్ కాకపోతే అప్పుడే నాకు తెలుసు పోన్ ఏం చేయాలి, ఏం కావాలని బ్రెయిన్లో అయితే ఒకటి ఫిక్స్ అయ్యి ఉండే. యాంకర్ అవ్వాలి, అప్పుడే చెప్పండి మీకు, యాంకర్ అవ్వాలి అనుకుంటేనే వచ్చాను. సో ఇప్పుడు ఐఎమ్ హాఫ్ వే ట్రావెల్ చేశాను అక్కడ నుంచి, ఇంకొక హాఫ్ వే ఉంది. సో ఆ హాఫ్ వే కూడా ఎలా ఉండబోతుందో చూడాలని నాకు కూడా ఉంది. అండ్ దానికోసం ఎంతైనా కష్టపడని రెడీ ఉన్నాను. ఇప్పటికైతే హాఫ్ వే వచ్చాను కాబట్టి కొంచెం మిక్స్డ్ ఎమోషన్స్. హ్యాపీగా అనిపిస్తుంది, ఇంకా ఏదో చేయాలి, భయం, ఇది కోల్పోతామా, ఇంకా సాధించాలి. సో అంత ఒక మిక్స్డ్ కైండ్ ఆఫ్ థింగ్లో ఉంది. బట్ డెఫినెట్లీ వన్ డే అగైన్ మళ్ళీ మీకు నెక్స్ట్ ఇంటర్వ్యూ ఇచ్చేలోపు నేనే మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకోవాలని ట్రై చేస్తా. అనుష గారు, మీరు నిన్న ఇంటర్వ్యూస్ తీసుకున్నారు, మీరు ఎప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వలేదు కదా, చెప్పండి వాట్ ఆర్ యూ ఫీలింగ్ అని. నేను ఒక ఇంటర్వ్యూతో మేము ముందుకు వస్తా. షూర్గా. బికాస్ మన హోస్ట్లు కూడా అప్పుడప్పుడు గెస్ట్ లాగా కూర్చొనే ఛాన్స్ రావాలి. పాపం దే డిజర్వ్ దట్. ఇంత చేసి, ఇంత వర్క్ చేసి, అందరు లైఫ్ స్టోరీస్ ని బయట. సో ఒక రోజు మీ లైఫ్ స్టోరీ కూడా నేను బయటికి తీసుకొస్తాను. అమ్మో, తప్పకుండా. ఇప్పటికైతే అలా జరుగుతుంది, మిక్స్డ్ హాఫ్ వే. ఎక్సలెంట్ అండి. అండ్ చాలామంది సెలబ్రిటీస్, ఎంతోమంది ఫ్రెండ్స్ అయ్యారు. అంటే అప్పటి వరకు ఒక కామన్గా ఒక ఇన్ఫ్లుయెన్సర్గా స్టార్ట్ చేసిన మీ కెరియర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ టు టర్న్ టు ఒక కామనర్ ఇన్ఫ్లుయెన్సర్గా చేసి ఒక్కసారిగా సెలబ్రిటీస్ పరిచయాలు, సెలబ్రిటీస్తో ట్రావెల్ చేసేటప్పుడు మనం ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంటాం. వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ అలా 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 మీరు అబ్జర్వ్ చేసిన లైఫ్ స్టైల్ చూస్తుంటాను. అరే స్టార్స్ ఇట్లా ఉంటుందా, ఓకే సెలబ్రిటీస్ దగ్గర ఇట్లా వర్క్ అవుతుందా, లైక్ అంటే థింగ్స్ ఎట్లా వర్క్ అవుతాయి, అంటే వాళ్ళ లైఫ్లో కూడా ఇన్ని హార్డ్షిప్స్ ఉంటాయా, మనకే కాదు అందరికీ ఉంటాయి. జస్ట్ దట్ ఏంటంటే ఇంకా పాపం వాళ్ళదే ఎక్కువ కష్టమేమో అనిపించింది అప్పుడప్పుడు చూసినప్పుడు. సెలబ్రిటీస్ లైఫ్ చూసినప్పుడు మనమైనా ఏడిస్తే ఏడ్చినలే అని ఓదారుస్తారేమో, కానీ వాళ్ళు ఏడిస్తే యాక్టింగ్ చేస్తుంది కెమెరా కోసం. సో చాలా పాపం వాళ్ళకి కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. అది మనం అంటే నేను ఇంతకుముందు కూడా ఏ మనిషికి ఎమోషన్కి వాల్యూ ఇస్తుండే, కానీ అందరితో పాటు కూర్చొని చూస్తున్నప్పుడు కొంచెం ఏముందిలే వాళ్ళ కార్లు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి అనుకున్నా, ఎంత చెట్టుకి అంత గాలి ఉంటుందని అందరినీ దగ్గర నుంచి చూస్తుంటే అరే వీళ్ళకి కూడా ఇంత లైఫ్ స్టోరీ ఉందా, ఇంత కష్టపడి వచ్చారో. సో అనిపించింది ఎవరేమంత ఈజీగా దూసుకుంటూ రాలేరు. మేబీ లక్ ఫ్యాక్టర్ కొంతమందికి తొందరగా వర్క్ చేస్తుంది, కొంతమందికి లేట్గా చేస్తుంది, కానీ హార్డ్ వర్క్ చేసేటోడికి లక్ తగులుతుందేమో అని నేను అనుకుంటున్నా. ఒకరికి ఫస్ట్ స్టెప్లో, ఒకరికి 100th స్టెప్లో, ఇట్ ఆల్ మ్యాటర్స్ ఏమో అని అనిపించింది. ఇది నేను నేర్చుకున్నది సెలబ్రిటీస్ని చూసి. సో పర్సనల్గా అది తెలుసుకున్నారు. అండ్ స్కిన్ కేర్ రొటీన్ కానీ డ్రెస్సింగ్లో కానీ ఏం నేర్చుకున్నారు? నేను చాలా బద్దకిస్తా అనమాట. ఏదైనా ఈవెంట్ ఉంటే తప్ప ఆ ఈవెంట్ ఎలాంటి కైండ్ ఆఫ్ ఈవెంట్, నేను ఎందుకు వెళ్తున్నాను, ఆ రూమ్లో ఎలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది అని అవుట్ సైడ్ అపీరెన్స్కి మాత్రమే నేను డ్రెస్సెస్ మెయింటైన్ చేస్తాను. కానీ జనరల్గా నన్ను నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళమంటే ఐఎమ్ వెరీ మచ్ సింపుల్. నాకు ఓపిక ఉండదు అంత రెడీ అవ్వడం. స్కిన్ కేర్ అయితే ఓన్లీ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ఏదైనా హెయిర్ సిరమ్, జుట్టు ఊడిపోతుంది ఈ మధ్య టెన్షన్స్కి, హెయిర్ సిరమ్ ఒకటే. కానీ నాకు రొటీన్ స్టెప్స్ ఏం లేవు. నేను పెట్టకపోతే 3-4 days మాయిశ్చరైజర్ కూడా పెట్టాను ఇంట్లో ఉంటే, పని లేకపోతే. సో చాలా లేజీ. నేను ఏం నేర్చుకోలేదు పాపం. చూశాను కానీ
ఇంత చేయాలా ఒక స్కిన్ గ్లో అవ్వాలంటే, ఇప్పుడు వద్దులే ఎప్పుడైనా మంచిగా ఇంకాస్త పెద్ద ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు చేద్దామని అనుకుంటా కానీ, అప్పటికి స్కిన్ బీ లైక్ నన్ను పట్టించుకోవాల్సిన టైంలో నువ్వు పట్టించుకోలేదు. ఇప్పుడు నేను పట్టించుకోను అంటదేమో. సో, ఆ స్కిన్ కేర్ అండ్ డ్రెస్సింగ్ అయితే ఒకటే. నేను ముందు నుంచి ఒకటే అనుకున్నాను. నువ్వు ఎలాంటి రూమ్‌కి వాక్ చేస్తున్నావు, ఎలాంటి మైండ్ సెట్ ఆఫ్ పీపుల్‌ని కలుస్తున్నావు, ఎలాంటి ఎనర్జీ దగ్గరికెళ్తున్నావో అట్లా రెడీ అవ్వాలి. ఇఫ్ ఇట్ ఈస్ అంటే ఎట్లా అంటే ఒక కైండ్ ఆఫ్ ఈవెంట్ హాస్పిటల్‌కి వెళ్తున్నావా? లేకపోతే నువ్వు ఏదైనా ఫన్నీ ఈవెంట్‌కి వెళ్తున్నావా? లేకపోతే ఏదైనా సీరియస్‌గా సమ్ కాన్వర్జేషన్స్ పెట్టడం. సో, ఆ ఎనర్జీని బట్టి నేను డ్రెస్ చేసుకుంటాను గానీ పర్టిక్యులర్‌గా ఒకరిని చూసైతే నో. మస్తు బద్ధకం. సూపర్. అండ్ అగ్ని పరీక్ష ఆపర్చునిటీ రివీల్ చేసేటప్పుడు ఎందుకు అప్లై చేయాలనిపించింది? ఆ! అంటే ఈ లైఫ్ బాగుంది, బయట హ్మ్. చాలా హ్యాపీగా ఒక సర్టన్ ఇన్కమ్ అనేది ఏదో ఒక ఫ్లోలో వస్తుంది. వస్తుంది, హ్యాపీ, హుహు. మీరు అనుకున్నది సాధించగలిగారు యాహ్! ఒక లిటిల్ బిట్. యాహ్! సో అగ్ని పరీక్ష ఎందుకు? నేను లాస్ట్ ఇయర్ అనుకున్నాను. ఈ ఇయర్ ఎక్కడైనా ఛాన్స్ ఉంటే అప్లై చేద్దాము. అది ఎట్లనో ఒకలాగా కనుక్కొని అప్లై చేయాలి. వస్తే వచ్చింది లేకపోతే లేదు, కానీ అప్లై చేయాలని. కానీ ఎందుకు అప్లై చేయాలి అని అడిగినప్పుడు సో హాఫ్ వే ఆల్రెడీ వచ్చాను. కంటెంట్ క్రియేటర్‌గా ఉన్నాను. కొన్ని చిన్న చిన్న ఈవెంట్స్ యాంకరింగ్ చేశాను. మేబీ సెలబ్రిటీ వాళ్ళని హోస్ట్ చేశాను. కానీ అదంతా సోషల్ మీడియా హోస్టింగ్. నాట్ ఎ టెలివిజన్ హోస్టింగ్. నాకు ముందు నుంచి ఉంది ఏంటంటే ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో టెలివిజన్ హోస్టింగ్ కావాలి అని ఉండేది. సో నాకేమనిపించిందంటే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ నాకు ఆల్రెడీ ఉన్నారు. ఒక సెట్ ఆఫ్ కమ్యూనిటీ నాకు తయారైపోయింది. కానీ ఇంతకు మించి ఇంకొక స్టెప్ బౌండరీ దాటాలి అని అంటే ఐ నీడ్ అ బిగ్గర్ ప్లాట్‌ఫామ్. సోషల్ మీడియా కాకుండా ఇంకాస్త కొంచెం పెద్ద ప్లాట్‌ఫామ్ కావాలి. అది టెలివిజన్. సో ఇక్కడైతే తెలుగు 2 స్టేట్స్ వాళ్ళు చూస్తారు. ఈ షోకెళ్తే నాకేం కావాలో చెప్పొచ్చు. లైక్ ఏంటంటే నాకు యాంకర్ అవ్వాలని ఉంది. అక్కడ నా స్కిల్స్ పోర్ట్రే చేసుకోవచ్చు. మాట్లాడడము, నవ్విపియడం అంటే వాట్ ఆల్ ఒక సెట్ ఆఫ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో అది నేను టెలివిజన్‌లో పోర్ట్రే చేసినప్పుడు ఒకవేళ జనాలకి నచ్చితే ఐ విల్ గెట్ ఆపర్చునిటీస్ కదా! అరే ఈ అమ్మాయి చేయగలుగుతది. ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నాయి కొన్ని. కానీ ఇక్కడి వరకే పరిమితం అయిపోతుంది. ఇక్కడ ఈ సోషల్ మీడియాలో 10 మినిట్స్ షార్ట్ ఇంటర్వ్యూ, 15 మినిట్స్ షార్ట్ ఇంటర్వ్యూ ఇట్లా అవుతుంది. బట్ ఇది కాదు దట్ ఐ క్రేవ్డ్ ఫర్ సంథింగ్ బిగ్. సుమ గారు నా ఇన్స్పిరేషన్. అట్లా ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో ఉండాలి. ఇంకా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేయాలని. సో నేనేమనుకున్నాను ఈ అగ్ని పరీక్ష షో వల్ల 2 థింగ్స్ అవుతాయి. ఒకటి జనాలకి ఈ అమ్మాయి యాంకర్ అవ్వాలని ఉంది. ఈ అమ్మాయి ఫిట్ అవుతది. మాకు ఈ అమ్మాయి నచ్చుద్దా లేదా? అదనేది నాకు ఒకటి ఉంటది. ఆపర్చునిటీస్ వైస్ హెల్ప్ అవుతది నెక్స్ట్. రెండోది ఏంటంటే యూ నో మై లైఫ్ స్టోరీ చాలా మందికి తెలుసు. నేనేమనుకున్నానంటే ఇప్పుడు నా వాయిస్ జస్ట్ కనిపించడం కాదు. నా వాయిస్ 2 స్టేట్స్ ఇంటికెళ్ళిపోతది. ప్రతి ఇంట్లో టీవీలో నా వాయిస్ వినిపిస్తది. నేను ఏం చెప్తున్నానో పోర్ట్రే అయితే నా పర్సనాలిటీ తెలుస్తది. సో మేబీ ఎవరికైనా నచ్చితే అరే ఇలా ఉండాలి. అరే ఇప్పుడు మనకి ఇన్‌స్టాగ్రామ్‌లోనే చెప్తుంటారు. అక్క నిన్ను చూసి ఇది నేర్చుకున్నాను. నిన్ను చూసి అది చేంజ్ చేశాను. సో నాకేమనిపించింది ఇట్స్ అ గుడ్ టైమ్ రెండిటికి. 1 షాట్ 2 బర్డ్స్ అన్నట్టు. ఇటు హెల్ప్ అవుతది. యాస్ అ కాంటెంట్ క్రియేటర్‌గా కూడా హెల్ప్ అవుతది. 2 నాకు ఎటు చూసుకున్నా వాల్యూ యాడెడ్ ఒక స్టఫ్ లాగా నా కెరియర్‌కి రీచ్ అవుతది కదా! సో నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో దానికంటే ఇప్పుడు ఆల్రెడీ హాఫ్ వే వచ్చినాము. ఇప్పుడు ఈ టైంలో బిగ్ బాస్ చాలా మంచిగా నాకు హెల్ప్ అవుతదని అదొక్కటి మైండ్‌లో పెట్టుకున్నాను. కానీ ఎట్లా అప్లై చేయాలో తెలీదు లాస్ట్ ఇయర్. అంటే నా అదృష్టానికి బిగ్ బాస్ ఓపెన్ విండో చేశాడు. కామనర్స్‌ని తీసుకుంటున్నాము ఎవరైనా అప్లై చేయండి అని. సో ఐ థాట్ అరే మనం అనుకోవడము అది నెక్స్ట్ ఇయర్ అట్లా రావడం అనేది చాలా నాకు కోయిన్సిడెన్స్ లాగా అనిపించింది. ఓకే మేనిఫెస్టేషన్ వర్క్ అవుతుందేమో అప్లై అయితే చేద్దాం అని చెప్పేసి నేనే లాస్ట్ డే పెట్టాలా వద్దా అనుకుంటే లక్ ఫేవర్స్ ద బ్రేవ్ అయితే అయింది లేకపోతే పెట్టేద్దాం అని చెప్పేసి నేను మమ్మీ చెల్లెని తీసుకొని గోవాలో ఉన్నా. మమ్మీ ఫస్ట్ ట్రిప్. ఆ రోజు ఆ డే అంతా ప్లాన్ క్యాన్సిల్ చేసుకొని కూర్చొని షూట్ చేసి నేను వీడియో అప్లోడ్ చేశాను. అండ్ దెన్ ఆ తర్వాత ఈ ప్రాసెస్ అంతా జరిగింది. సో అది నా కెరియర్‌కి నాకు పర్సనల్లీ ప్రొఫెషనల్లీ ఇంప్రూవ్ అవుతుంది కదా అని ఒక స్టెప్ లాగా. ఆశతోని యాహ్! ఒకటి స్టార్ట్ చేశారు. యెస్. సూపర్. అండ్ అగ్ని పరీక్షలో నెంబర్ ఆఫ్ టాస్క్‌లు ఇప్పుడు కనపడుతున్నారు మాకు అవును. టాస్క్‌ల్లో అవును. కదా! అంటే స్టార్టింగ్ అంతా కూడా టాస్క్‌ల్లో కనిపించలేదు అని కొంతమంది బయట పెడుతున్నారు. కొంతమంది ట్రోల్స్‌లో, మీమ్ పేజెస్‌లో అసలు ఈ అమ్మాయి కంటెంట్ ఏముంది? అమ్మాయికి ఎందుకు ఓటేయాలి అనేవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది మీ పాత వీడియో ఏదో కంప్లీట్‌గా చూడకుండా కట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. అవును. సో వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదైతే ఎనర్జీతో ఉన్నానో, ఇప్పుడు ఈ సీట్‌లో కూర్చొని ఏ ఎనర్జీతో మాట్లాడి ఎట్లయితే పాయింట్స్ పెడుతున్నానో అండ్ అగ్ని పరీక్షలో కూడా ఐ వాస్ విత్ ద సేమ్ ఎనర్జీ. ఫస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ ఏంటంటే నేను వెళ్ళడమే 3 గ్రీన్స్ వచ్చి గోల్డెన్ చైర్‌లో కూర్చున్నాను కాబట్టి నాకు 2 ఎపిసోడ్స్‌లో మాకు గోల్డెన్ చైర్‌లో ఉన్న వాళ్ళకి టాస్క్‌లు ఉండవు. బికాస్ ఈ 6 మెంబర్స్‌తో పాటు మిగతా 9 మెంబర్స్ యాడ్ ఆన్ అవ్వాలి కాబట్టి వాళ్ళు వాళ్ళ లెవెల్స్ ప్రూవ్ చేసుకొని ఇక్కడ రావాలి.
సో ఫస్ట్ 2 ఎపిసోడ్స్ నాకు ఎలాగూ లేదు. మిగతా ఎపిసోడ్స్ అంటారా నాకు అర్థమైంది జనాలు ఎందుకు అట్లా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు నన్ను చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, మా అనుష ఉంది అట్లా ఇట్లా గేమ్ ఆడాలా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. మేబీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి నేను అగ్ని పరీక్షలో రీచ్ అవ్వలేకపోయానేమో. నాకు పర్సనల్గా ఏమనిపించింది అంటే, నేను గేమ్స్ ఆడుతున్నప్పుడు ఫర్ మీ ఒక్కొక్కరికి ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది. అందరూ అక్కడ విన్ అవ్వడానికే వస్తారు. ఎవరేమి స్టేజ్ ముందుకు వెళ్ళేటప్పుడు ఇవాళ నాకు ఆడబుద్ధి కావట్లేదు, కొంచెం లేజీగా ఉందాము, ఏముందిలే రేపటి గేమ్లో ఆడుకుందాం చూసుకుందాం, ఆ మైండ్ సెట్తో ఎవరు ఉండరు, అందరూ ఆడడానికే వచ్చారు. కానీ ఏంటి అంటే, ఒక 15 మంది రేస్లో ఉన్నప్పుడు ఒకడు ముందు ఒకడు వెనక అవుతూనే ఉంటాడు. కానీ ప్రతిసారి మనం ఫస్ట్ అవడానికి ప్రయత్నించడం అయితే ఆపంగా. ట్రూ. నాకు ఎక్కడో లక్ వర్కౌట్ అవ్వలేదు అనిపించింది, ఎక్కడో అనిపించింది నాకు. ఎప్పుడు చూసినా సెకండ్లనో, థర్డ్లనో, ఫోర్త్లనో ఆగిపోతున్నా, దగ్గర వరకు పోయి ఆగిపోతున్నా. అట్లా అని చెప్పేసి నేను ఎప్పుడు వర్స్ట్ ప్లేయర్ అవ్వలేదు. అలా అని చెప్పేసి నేను ఎక్కడ నువ్వు గేమ్ పెట్టట్లేదు, నువ్వు ఆడట్లేదని నన్ను గేమ్లోకి వెళ్ళి తీసేసి కూర్చోబెట్టలేదు మీరు ఎపిసోడ్స్ చూస్తే. సో ఐ డిడ్ మై బెస్ట్ ఓన్లీ. మేబీ ఎక్కడో నాకు ఏదో వర్క్ అవ్వలేదు. నేను ప్రతి గేమ్లో ఏదో ఒకటి నేర్చుకుంటూ అది నెక్స్ట్ గేమ్కి పెట్టడానికి ట్రై చేశాను. సో ఒకరికి ఫస్ట్ స్టెప్ ఈజీ ఉండొచ్చు, మేబీ ఇంకొకరికి 10th స్టెప్లో అచీవ్ చేయొచ్చు, ఇంకొకటి 15th స్టెప్లో. బట్ ఆల్ ద వే అగ్ని పరీక్ష చూసుకుంటే ఐఎమ్ స్టిల్ ఇన్ ద షో. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ప్రయత్నించి ఓడిపోయిన వాడు చెడ్డవాడు కాదు, ప్రయత్నించకుండా నాకు అవ్వదు అని వదిలేసిన వాడిని మీరు బ్లేమ్ చేయాలి. నేను ఎక్కడా కూడా ఈ గేమ్ ఆడనని, ఈ గేమ్ నాకు టఫ్ అయిందని, లేకపోతే గేమ్ ఓడిపోయినా అని గేమ్ పైన కంప్లైంట్ చేసి వాళ్ళే సరిగా అలాంటివి ఎక్కడా చేయలేదు. వాళ్ళు ఫస్ట్ టాస్క్ మాకు అందరు గోల్డెన్ చైర్కి వచ్చాక ఫిజికల్ టాస్క్. నాకు తెలీదు ఆయన తబక్కగా ఉన్నా, మీరే చూస్తున్నాను నన్ను. బట్ స్టిల్ ఎక్కడ కూడా మనీష్ నేను వెళ్ళను, మనీష్ మా లీడర్ అప్పుడు, నేను వెళ్ళను నాకు అవ్వదు అని అనలే. ఆయన నన్ను నమ్మాడు, నన్ను నేను నమ్ముకుంటాను. 1 minute సర్వైవ్ అయినా చాలు, ఐఎమ్ గివింగ్ ఇట్ అప్, 100% ఇస్తా. 1 minute అయినా నడ్డి రగొట్టుకునేంత పడినాను, అది ఎవరికి అనిపించలేదు. కానీ అమ్మాయి ఫస్ట్కే అవుట్ అయిందంటే ఎవడో ఒకటి ఫస్ట్ అవుట్ అవ్వాల్సిందే, కావాలని ఎవరం అవుట్ అవ్వము, స్ట్రాటజీస్ ఉంటాయి అక్కడ. నేను పవన్కి చెప్పాను, పవన్ నేను సేమ్ టీం, ఇక్కడ 2 అబ్బాయిలు ఉన్నారు ఆపోజిట్ టీం, నేను మిడిల్లో ఉన్నా, వీళ్ళు నన్ను లాగేస్తారా, నువ్వు వచ్చి ఇక్కడ నిల్చుంటే అప్పుడు ఒక్క అబ్బాయి బలమే నా పైన పడుతుంది, నువ్వు ఇటు నుంచి నన్ను ప్రొటెక్ట్ చేయొచ్చు. దట్స్ హౌ గర్ల్స్ అండ్ బాయ్స్ మేము అనుకున్న స్ట్రాటజీ. అదే మిగతా అమ్మాయిల విషయంలో కూడా వర్క్ అయింది, వాళ్ళ అబ్బాయిలకు అది వర్క్ అయింది, నా టీం వాళ్ళకి వర్క్ అవ్వలేదు. బికాస్ అన్ఫార్చునేట్లీ పవన్ అటు సైడ్ నిల్చున్నాడు. కానీ మేము చేంజ్ చేసుకుందాం అనే లోపు అక్కడ జ్యూరీ అంతా లేదు, ఒక్కసారి వచ్చి నిల్చుంటే చేంజ్ చేసుకోదు, మేము సైలెంట్గా చేయాల్సింది, మాకు కొంచెం అక్కడ ఫస్ట్ గేమ్ కదా తట్టలేదు, అట్లా అయిపోయింది. సో పడిపోయిందంటే నేను ఆడను అని చెప్పలేదు అండ్ ప్రయత్నించకుండా పడిపోలేదు, ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. సో ప్రతి టాస్క్ అంతే, నేను ఆడాను, ఎక్కడ కూడా గివప్ చేయలేదు. మేబీ కొన్ని వాటిలలో లక్ ఫేవర్ చేయలేదు, మేబీ కొన్ని వాటిలలో సెకండ్ పొజిషన్ వచ్చి వెళ్ళిపోయాను, మేబీ కొన్ని వాటిలలో థర్డ్, బట్ స్టిల్ ఐ ట్రైడ్. ట్రై చేయకుండా 15 మందిలో 3వ స్థానంలో, 4వ స్థానంలో, 2వ స్థానంలో ఉండరు కదా, అందరూ ఫస్ట్ స్థానంలో ఉండరు కదా, టైం పడుతుంది ఒక్కొక్కరి. మేబీ నా ఫోటే గేమ్స్ కాదేమో, మేబీ నా ఫోటే పర్సనాలిటీ ఏమో. సో ఐ హ్యావ్ డిఫరెంట్ పర్స్పెక్షన్ ఫర్ ద గేమ్. నేను ఇంతకుముందు రివ్యూస్ ఇచ్చేటప్పుడు కానీ, ఆడియన్స్గా కూర్చున్నప్పుడు కానీ టాస్క్లు విన్ అయ్యే వాళ్ళని లేపుతూ కూర్చోలేదు నేను. టాస్క్ ఆడుతున్నప్పుడు నీ వాల్యూస్ నువ్వు ఎంత పెట్టుకొని మాట్లాడుతున్నావు, ఒకరు నేను ట్రిగర్ చేస్తే ఎంత కిందికి, ఎంత బ్యాలెన్స్డ్గా కిందికి దిగజారినా కూడా ఎట్లా నువ్వు గెట్ ఆన్ అవుతున్నావు నీ పాయింట్స్తోని, ఇదంతా ఒక పర్సనాలిటీ టెస్ట్ అని నేను బిలీవ్ చేశాను. నేను ఆ పాయింట్స్ పైనే ఉన్నా, నేను నాలానే ఆడినాను, జనాలు నన్ను చూస్తారు, ఓట్లు కావాలని నేను ఎఫర్ట్ పెట్టి ఆడాను. ఎక్కడో కొన్ని వర్కౌట్ అవ్వకపోయి ఉండొచ్చు, నా దురదృష్టానికి షైన్ అవ్వకపోయి ఉండొచ్చు, కానీ మీ అనుష మీ ఎనర్జీ అట్లనే ఉంది. ఇంకా మేబీ తనకి చాలా స్పేస్ దొరికినప్పుడు హౌస్ లోపలికి వెళ్తే ఇంకా చూస్తారేమో, కానీ ఉన్న షార్ట్ టైంలో మేబీ అవ్వలేదేమో నేను అనుకుంటున్నాను. ఫస్ట్ 2 weeks ఎవరికైనా కొంచెం అర్థం చేసుకుని సెటిల్ అవ్వడానికి అన్నీ అవ్వవు కదా, ఉండొచ్చు కొంతమందికి వెంటనే అది ఆ షైన్ రావచ్చు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఒక దగ్గర ఉన్నారు, అందరి లైఫ్లో ఇది జరుగుతుంది, వెళ్ళి మీరు అనుకున్న పనులు టకా అవుతుంటే మీరు ఆ జోష్లో అవ్వని పనిని కూడా చేసేసుకుంటారు. ఆ జోష్ అనేది అట్లా రన్ చేస్తుంది. మనం సెకండ్ థర్డ్ వస్తుంటే ఇంకా ప్రయత్నించాలన్న దాంట్లో ఆ విన్నింగ్ గురించి ఆలోచించాం, ఇంకా బెటర్. ఈ ఫ్లోలో వెళ్తున్నప్పుడు మన మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కసారి విన్నింగ్ స్టిక్ తగిలితే విన్ అవ్వడం వేరు, ఓడిపోతున్న వాడు 10 సార్లు సెకండ్ రావడం కూడా ఈజ్ అ విన్నింగ్ స్ట్రీక్ ఓన్లీ ఫర్ మీ. అది ఎవరు ఆలోచించట్లేదు. బట్ డిసప్పాయింట్ చేసినందుకు సారీ, కానీ ప్రయత్నించకుండా అయితే డిసప్పాయింట్ చేయలేదు. ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. నా మోకాలు కమిలిపోయాయి, నా నడుము ఆ రోజు పడ్డాక చాలాసేపు నాకు ఇట్లా షివరింగ్ వచ్చింది, బట్ స్టిల్ ఐ ట్రైడ్. అది నా గేమ్ అని నేను అనుకున్నాను. ఇంకా ఒకవేళ వీళ్ళు నన్ను ఇంకా నమ్మి నన్ను హౌస్లోకి పంపిస్తే దానికంటే 100% పెట్టడానికే ట్రై చేస్తాను, కానీ దీని ఎనర్జీ కంటే కింద ఉండదు. నౌ ఐ అండర్స్టూడ్. అది నేను ట్రాల్స్ విషయంకి వస్తే చూశాను 3 months బ్యాక్ ఎప్పుడో చేసిన వీడియో,
నేనేమంటా అంటే వాళ్ళకి, బ్రో నువ్వు ట్రాల్ చేసినప్పుడు ఆ వీడియో మొత్తం 2 minutes 30 seconds 2 minutes 50 seconds ఉంది, మొత్తం పెట్టేందుకు ట్రాల్ చేయట్లేదు. ప్రీ కాంటెక్స్ట్ ఒకటి తీసుకున్నావు, పోస్ట్ కాంటెక్స్ట్ ఒకటి తీసుకున్నావు, మధ్యలో నీకు నచ్చిన మీమ్ ఒకటి యాడ్ చేసుకున్నావు. నేను అంతకంటే బెటర్గా ఎడిట్ చేయగలుగుతా, అంతకంటే బెటర్గా ట్రాల్ చేయగలుగుతా నేను తలుచుకుంటే. బికాజ్ మై ఫోర్టే ఈజ్ టాకింగ్. నేను చెప్పాలనుకుంటే సంజయ్ చెప్పుకోవచ్చు, లేకపోతే అటాక్ చేయొచ్చు, కానీ సమ్వేర్ నాకు ఏమనిపించింది అంటే ఎంతమందికి ఆన్సర్ చేసుకుంటూ కూర్చుంటావు. అదే ఒరిజినల్ వీడియోకి ఒక 3 లక్షల లైక్లు, 1,00,000 షేర్లు. అందులో ఫస్ట్ మెయిన్ కాంటెక్స్ట్ చూసుకుంటే 90s కిడ్. నా జానరే అది. నేను చాలా వరకు 90s కిడ్దే చేస్తాను, ఎందుకంటే నేను 90s కిడ్ని కాబట్టి. చిన్నప్పుడు మనకు అట్లా ఉంటుండేరా, చిన్నప్పుడు మన మమ్మీ వాళ్ళు అట్లా చేస్తుండేరా, చిన్నప్పుడు మన స్కూల్లో ఇట్లా ఇది నా కాంటెంట్. ఇప్పుడు కాదు, స్టార్టింగ్ నుంచి నా కాంటెంట్ ఇదే. సో కొత్తగా ఏం వెలుగులోకి వచ్చిన కాంటెంట్ కాదు అది. సో ఆ కాంటెక్స్ట్లో అక్కడ జరిగింది ఏంటంటే, ఇప్పుడు బట్టలు దించేసుకుంటున్నాం బిగ్ బాస్ గురించి, కానీ మన 90s కిడ్స్కి తెలిసిన రియాలిటీ షో ఏది చెప్పండి? ఓంకార్ అన్నయ్య షోస్, ఆట డాన్స్ షో, లేకపోతే మాయాద్వీపం. చిన్నప్పుడు ఎట్లుండేది, అక్కడికి వెళ్ళాలి, మాయాద్వీపంకి మనం ఒక్కసారి వెళ్ళాలి, ఆ డబ్బా, ఆ ఒంటికన్నా రాక్షసుని, ఆ బుగ్గ వగలు కొట్టాలి, ఇట్లా ఉండేది. లోపల గిఫ్ట్ ఏముందో ఫైనల్ గా చూడాలి. అప్పుడు మీరు చెప్పండి, పిల్లలు ఎవరు వెళ్ళే వాళ్ళు? సెలబ్రిటీస్ పిల్లలు. బేబీ మనకు 90s కిడ్స్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, ఎర్లీ 20s కి కూడా తెలుస్తుంది ఈ షో గురించి. సో నేనేమనుకునేదంటే, అరే నా 90s కిడ్ జానరే కదా ఇది. ఇప్పుడు మనం బిగ్ బాస్ అంటే ఆట షో వచ్చిందంటే టైం కి కూర్చునే అదేంటి ఛత్రపతి బీజిఎం, ఛత్రపతి కంటే మనమే వాడే మాటలు అంటే అంత ఉండేది మనకి అప్పుడు. నేను ఒక చైల్డ్హుడ్ మెమరీని గుర్తు చేస్తూ, అండ్ నా యాక్సెంట్ తెలంగాణ యాక్సెంట్, ఎవర్రా బిగ్ బాస్ అనేది, నేను బిగ్ బాస్ ని ఎవర్రా అనలేదు, మన జనాలని ఎవడ్రా బిగ్ బాస్, మనకి మన బిగ్ బాస్ వచ్చేసి మాయాద్వీపం చిన్నప్పుడు. ఇప్పుడు కట్ చేస్తే టెక్నాలజీ వరకు ఎవాల్వ్ అయ్యి ఒక 9 years నుంచి మనకు ఒక రియాలిటీ షో ఇప్పుడు వచ్చింది. బట్ మనకి ఫస్ట్ తెలిసిన రియాలిటీ షో అది. ఎక్కడ కూడా నేను బిగ్ బాస్కి వెళ్ళను, నాకు బిగ్ బాస్ నచ్చదో నా వీడియోలో ఉండదండి. ఇట్స్ జస్ట్ చైల్డ్హుడ్ మెమరీని బయట పెట్టే ప్రయత్నంలో కొంచెం సర్కాజంగా, కొంచెం హ్యూమర్తోని, కొంచెం నా తెలంగాణ యాక్సెంట్లో చెప్పా. మరి ఆ రోజు అందరు కనెక్ట్ అయ్యి 3 లక్షల లైక్లు, 1,00,000 షేర్లు, కింద కమెంట్లో నవ్వుకున్నారు, కరెక్ట్ చెప్పావు, నువ్వు తోపక్క, మన 90s కిడ్ దేవతవక్క అన్నారు. ఈ రోజు అదే కాంటెంట్ని వైరల్ చేయడానికి, ట్రాల్ చేయడానికి ఫస్ట్ 30 seconds, లాస్ట్ 20 seconds, లాస్ట్లో ఈ డిఫరెన్సియేషన్ కూడా ఉంటుంది. మీకు ఆ వీడియో కావాలంటే పర్సనల్గా చూపిస్తాను. ఏమని ఉంటుందంటే, మాకు తెలిసిన బిగ్ బాస్ మాయాద్వీపమే. అసలు ఆ చిన్నప్పుడు ఆ షోలోకి వెళ్ళడానికి ఒక పిచ్ ఉంటుండే, ఎట్లా అప్లై చేయాలో తెలియదు. ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చింది, ఎవరైనా యూనిక్గా అన్న నన్ను పంపించండి అన్న అని ఏడ్చిన, పాదయాత్ర చేసిన, ఇప్పుడు వీళ్ళందరూ మన మన్మద కానివ్వండి, మన కోటేష్ కానివ్వండి, వీళ్ళంతా ఒక యూనిక్ స్టైల్ ఎంచుకున్నారు టు గ్రాప్ ద అటెన్షన్. అది గుడ్డో బ్యాడో అది వాళ్ళకి తెలియాలి, నేను వాళ్ళని జడ్జ్ చేయలేను. కానీ ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ డిఫరెంట్ స్టైల్ టు గెట్ ఇన్ టు బిగ్ బాస్. వాళ్ళకి అది ఒక ఉంది, అది నేను వాళ్ళని జడ్జ్ చేయలేను, నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అట్లా మనకు ఆ రోజుల్లో చేయడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లేదు టు గెట్ ఇన్ టు అ షో. ఇప్పుడు అట్లీస్ట్ మనం షోలోకి వెళ్ళకపోయినా ఒక ప్రొడక్షన్ హౌస్ని గ్రాప్ చేయాలంటే ఇలాంటివి చేస్తున్నాం. అప్పట్లో ఆ ఛాన్స్ కూడా లేకపోతుండేరా టీవీలోకి వెళ్ళాలంటే. ఎనీవేస్ అదే ఆ మాయాద్వీపమే 2.0 వర్షన్ లాగా మన బిగ్ బాస్ అయి వచ్చిందేమో నాకు అనిపిస్తుంది. అది ముచ్చట అని చెప్పేసి ఇది క్లోజింగ్ పాయింట్. ఇవన్నీ వేయకుండా ఎవర్రా బిగ్ బాస్ ఒక వర్డ్, మాకెవరు తెలియదు అని ఒక వర్డ్, కాంటెంట్ని కాంటెంట్ లాగా తీసుకుంటే సరదాగానే ఉంటుంది. నేను నిజంగానే డిస్రెస్పెక్ట్ చేసి వాళ్ళు వాడుంటే నేను యాక్సెప్ట్ చేసేది. అరే నేను అవును అప్పట్లో ఇట్లా చెప్పాను, నాకు తప్పుని తప్పని ఒప్పుకోవడానికి అసలు బిగ్ బాస్ అప్లై చేయరు. నేను అదే చెప్పాను చాలా మందికి, నాకు బిగ్ బాస్ అంటే డిస్రెస్పెక్టే ఉండుంటే ఒక కెరియర్ కోసమో, లేకపోతే డబ్బు కోసమో, ఫేమ్ కోసమో వెంటనే నా మాట మార్చి నేనే నా స్టాండ్ తప్పి నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాను. అదే నిజమై ఉంటే నా ఫ్రెండ్స్ చాలామంది బిగ్ బాస్కి వెళ్ళొచ్చారు ఈ జర్నీలో, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను, రివ్యూస్ కూడా ఇస్తున్నాను. నన్ను ఎవ్వరు అడిగినా కూడా నా ఆడియన్స్కి తెలుసు. Q&Aలో అడుగుతుంటే అరే నాకు వస్తే పక్కా పోతారా, నేనైతే ఇట్లా ఆడతా, నేనైతే అట్లా ఆడతా, నేనైతే ఈ పాయింట్ పెడుతుండే. ఐ యూస్ టు మేనిఫెస్ట్ దిస్. అసలు రెస్పెక్టే లేకపోతే షోకి ఎందుకు వెళ్తాను నేను? ట్రూ, రెస్పెక్ట్ ఉంది కాబట్టి ఐ వాంటెడ్ దిస్ షో అనుకున్నా కాబట్టి వర్క్ చేసా దానికోసం. సో అది వాళ్ళు ఇట్లా ఒకటే అనిపించింది, జనాలను నేను కంట్రోల్ చేయలేను, ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళని నేను కంట్రోల్ చేయలేను, నా కంట్రోల్లో లేని దాన్ని ఏది కంట్రోల్ చేయాలని నేను అనుకోవట్లేను. జస్ట్ దట్ వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి నేను చేయని దానికి సంజాయిషులు ఇచ్చుకోవాలని నేను అందుకే ఎక్కడ కూడా ఏమీ పోస్ట్ చేయలేదు. ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారు కదా, ఇవ్వండి, దట్స్ మై అచీవ్మెంట్ అని, డూ ఇట్. ట్రూ అను గారు, మీరు నేను ఏదో బెటర్ చేస్తుంటేనే కోపం వచ్చి ఉంటుంది కదా. ఇప్పుడు ఇంతమందిలో 15 contestants ప్రతిదానికి నన్నే టార్గెట్ చేస్తున్నావు నువ్వు, సోషల్ మీడియాలో అనుష మాత్రమే
సరే గేమ్ ఆడలేదని అంటున్నారు కదా, మరి గేమ్ ఆడకపోతే నా పైన నెగిటివిటీ ఎందుకు? చాలా మంది గేమ్ ఆడకుండా ఉండొచ్చు అవుట్ ఆఫ్ 15 కంటెస్టెంట్స్, వాళ్ళపైన ట్రాల్స్ రావట్లేదే. దెన్ ఐ అండర్స్టూడ్, ఓకే సమ్వన్ వాంట్స్ టు ఏదో చేయాలని అనుకుంటున్నారు, ఎవరు ఏమన్నా చేసుకోనివ్వండి, నా చేతిలో లేదదే, నేను కంట్రోల్ చేయలేను. అంటే ఎందుకని మీ మీద అంత కోపం పెట్టుంటారు? ఏమైనా ఎనీ రీజన్ ఉందా? నాకు నేను పర్టికులర్గా రీజన్ ఉందా లేదా, అది ఎలాంటి రీజనో నాకు తెలియదు, కానీ నేను ఫైండ్ అవుట్ చేసిన అంటే కొన్ని థింగ్స్ ఆలోచిస్తుంటే, నేను కొంచెం చూసుకుంటుంటే, నేను ఒక్కదాన్నే ఇన్ఫ్లుయెన్సర్ కాదే అక్కడ, ఇంకో ముగ్గురు ఉన్నారు కదా, ఎస్ వాళ్ళ మీద నా మీద ఉన్నంత అటెన్షన్లో 10% కూడా వాళ్ళ పైన ఎందుకు ట్రాల్ అవ్వలేదు? మరి ఒకవేళ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడమే ట్రాలింగ్ పార్ట్ అయితే మిగతా ముగ్గురు మీద కూడా ఈక్వల్లీ అవ్వాలి కదా. ఒకటే వీడియోలో ఆల్ ద 4 పీపుల్ పెట్టేసి వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అని ట్రాల్ చేయాలి కదా. వై ఓన్లీ అనుష? మేబీ నాకు కొంచెం ఫాలోవర్స్ వాళ్ళకంటే ఎక్కువ ఉండొచ్చు, బట్ స్టిల్ వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ మార్కెట్ కదా, మేమందరం ఒకటే మార్కెట్లో, ట్రాల్ పడితే అందరికీ పడాలి కదా. ట్రూ. నాకెందుకు అది నాకు అర్థం అవ్వలేదు. నాకు ఐ డోంట్ నో, నేను ఎక్కడ కూడా మరి నా కాంటెంట్ కూడా ఒకరిని ట్రాల్ చేసే కాంటెంట్ కాదు, ఒకరిని రెచ్చగొట్టే కాంటెంట్ కాదు, నాదేదో నేను మాట్లాడేసుకొని వెళ్ళిపోతాను. సో పర్టికులర్గా నా పైన ఎందుకు వస్తుందో తెలీదు, బట్ ఇంత వస్తుందంటే కొన్ని కమెంట్స్ కూడా చూసాను, అవి పలకడం కూడా కాదు, ఉంటుంది ఫేక్ ఐడీస్, ZX 2, 3, 4 9 ఉంటుంది, గలీజ్ మాటలు, నన్ను నా ఫ్యామిలీని. యూట్యూబ్ హాట్స్టార్ ఛానల్లో చూడండి, మీరు ఇన్స్టాగ్రామ్లో చూడండి కమెంట్స్. నా వీడియో వచ్చినప్పుడేమో మేనేజ్మెంట్ కోట, షీఈస్ దట్, షీఈస్ దిస్, ఈమె ఇన్ఫ్లుయెన్సర్ అని తీసుకున్నారు. ఇంకా 3 ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, వాళ్ళ గురించి మీరు ఇట్లానే అంటున్నారా? సేమ్ ఐడీస్, ఇన్ఫ్లుయెన్సర్ ఐడీస్ అని చెప్పాలి, సేమ్ ఐడీస్ మిగతా కంటెస్టెంట్స్ ఐడీస్ పైన, ఆల్ ద అదర్ 14 ఐడీస్ పైన, అందులో కొంతమంది ఐడీస్ పైన యూ డిజర్వ్ దిస్ అదే పెడతాను. నువ్వు పొగుడుకో, నువ్వు నన్ను కూడా తిట్టు, సేమ్ ఐడీస్, ఈ ఫేక్ ఐడీస్ ఎట్లా వర్క్ చేస్తున్నాయి రెండు, దిస్ థింగ్ నాకు అనిపించింది. సమ్వన్ ఈజ్ మేబీ వర్కింగ్ ఆన్ మీ, మేబీ ఐ డోంట్ నో, ఈ అమ్మాయి ముందు పోదనుకుంటున్నారా, లేకపోతే మొత్తం నెగిటివ్ అయిపోవాలి, ఉన్న మంచి ఇంప్రెషన్ పోవాలి, వాళ్ళ రీజన్ ఏదైనా అయి ఉండొచ్చు. బట్ ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. నన్ను ఆపడానికి డబ్బులు ఖర్చు పెట్టుకొని చేస్తున్నారు చూడండి, సెల్యూట్. బికాస్ నాకు అంత వర్త నేను, ఓ మీరు నాకు చెప్తున్నారు అంటే, ఇంత చేసి నాకు చెప్తున్నారు, నా పైన ఒకటి నడిపించుకొని, మీకు ఓకే ఫైన్ చేసుకోండి, ఐ కాంట్ కంట్రోల్ ఎనీవన్. టైం వచ్చినప్పుడు మళ్ళీ నా లైఫ్ స్టోరీ నేను చెప్పాలి అనుకున్నప్పుడు మీకు చెప్పానా? లాస్ట్ ఇయర్ ఇంటర్వ్యూలో మీరు అడిగారు, రండి మీరు చెయ్యాలి తెలియాలి అని అంటే నేను వచ్చా. వేరే ఛానల్లో సుధీర్కి కానివ్వండి, సుధీర్ 6 months పడ్డాడు నా వెనకాల ఇంటర్వ్యూ కోసం, నేనేం అచీవ్ చేయలేదు, నేను వచ్చి ఏం చెప్తానండి అన్న. ఇవాళ నో మీరు ఒకసారి రండి, మీకు ఎపిసోడ్ మొత్తం నచ్చకపోతే వెళ్ళిపోండి అని చెప్పాడు. అలా అనుకోకుండా వచ్చింది నా లైఫ్ స్టోరీ, ఎక్కడో చెప్పాలనుకొని చెప్పలేదు. సో అనుకోకుండా చాలా జరిగిపోయాయి నా లైఫ్లో. నేను ఒకటే బిలీవ్ చేస్తాను, ఇఫ్ ఐఎమ్ గుడ్, ఇఫ్ నేను చేసేది ఏది తప్పు కాకపోతే, ఇవాళ జనాలు నన్ను తిట్టుకోవచ్చు, రేపు ఒక పాయింట్ వస్తుంది, ఇదంతా మళ్ళీ రిటర్న్ అయిపోతుంది నాకు ఇన్ అ గుడ్ వే. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ అంత. ఐ డోంట్ వాంట్ రియాక్ట్. డాడీ దగ్గరికి వచ్చేసేటప్పటికి నిజంగా ఒక మీ దాంట్లోనే చూసాను, ఫాదర్ అనేది అందరికీ ఇష్టమే. అవును. కానీ నా లైఫ్లో జరిగే ఒక ఫాదర్ గురించి చెప్తాను, డాడీ గురించి కాదు, డాడీకి ఉన్న అలవాటు గురించి నేను మాట్లాడతాను అని చాలా చాలా అసలు ప్రతి ఒక్క ఫాదర్స్కి ఐ థింక్ ఆ వీడియో తర్వాత ఎంతోమంది పిల్లలు వాళ్ళ ఫాదర్స్కి కనుక ఆ వీడియో కాల్స్ వచ్చాయి చేసుండుంటే చాలామంది ఫాదర్స్ నిజంగా ఆ పిల్లల విషయంలో, అమ్మో నేను ఇలా అయితే నా పిల్లలు ఇలా బాధపడతారేమో అని చేంజింగ్ అయ్యే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఎస్ కదా, ఒక్కసారి మళ్ళీ మా అందరి కోసం. యా, సో డాడీకి స్ట్రెస్ వల్ల ఆల్కహాల్ అలవాటు ఉండే కానీ అంత తాగకపోయేవాళ్ళు. కానీ కోవిడ్ టైంలో అప్పుడైనా రియల్ ఎస్టేట్లోకి వెళ్ళి అంటే రిజిస్ట్రేషన్స్ చేపియాలని వెంచర్లో డాడీ మీడియేటర్ లాగా రిజిస్ట్రేషన్స్ కోసం అని, వీళ్ళకి ఎట్లుండేదంటే టార్గెట్, ఫస్ట్ రిజిస్ట్రేషన్స్ ఈ మిడిల్ మ్యాన్ చేస్తాడు, మళ్ళీ వీళ్ళు డబ్బులు కట్టినప్పుడు అందులోకి వెళ్ళి ఆ అమౌంట్ కట్ చేసుకొని వెంచర్కి సబ్మిట్ చేస్తాడు, అట్లా ఉండేది. కోవిడ్ వస్తుందని తెలియక ఒక 7-8 క్లయింట్స్తోని డాడీ ఒక 7-8 lakhs వరకు అనుకుంటా బయట రొటేషన్కి తీసుకొని వచ్చి చేశాడు. ఎందుకంటే ఎట్లా వీళ్ళు ఇంకో 2-3 daysలోనో ఒక 1 week 10 daysలోనో వీళ్ళు మనీ ఇస్తే అవి కట్ చేసేసుకొని ఇక్కడ పే చేద్దాం అనుకున్నాడు. ఆ టైంలో ఏమైంది, సడన్గా కోవిడ్ అని అన్ని షట్ డౌన్ అయిపోయి అందరు పనులు మానేసి అంతా అయిపోయింది. అయిపోయేసరికి ఎవరైతే డాడీకి రొటేషన్కి డబ్బులు ఇచ్చారో, మా డబ్బులు మాకు కావాలి, మాకు హెల్త్లు బాగాలేవని వాళ్ళు, ఎవరైతే కొనుక్కుంటామని అష్యూరెన్స్ ఇచ్చారో వాళ్ళందరూ ఈ టైంలో ఎవరు కొంటారని బ్యాక్ ఆఫ్ అయిపోయారు. ఈ డబ్బులు వెంచర్లో ఇరికిపోయినాయి, అక్కడ నుంచి ఈయనకి రావట్లేదు, ఈయన ఇక్కడ ఇంట్రెస్ట్లు కడుతున్నాడు, లాట్ ఆఫ్ మెస్. అందులో కొంతమంది ఎగ్గొట్టేశారు, డాడీ వెంచర్ కూడా ఎగ్గొట్టారు, డాడీకి ఆ డబ్బులు రిటర్న్ ఇవ్వలేదు, ఈయనకి పేపర్ పత్రం ఏం లేదు ఈయనకు అడగడానికి. అండ్ మా డాడీ చాలా కొంచెం ఎట్లా అంటే
అందరినీ లైట్ తీసేసుకుంటాడు. ఎట్లా అంటే అందరినీ నమ్మేస్తాడు ఈజీగా. ఇవన్నీ చేశాడు. సో చాలామంది ఆయనని మోసం కూడా చేశారు ఈ ప్రాసెస్లో. ఇంకా అవన్నీ ఆయనకి హ్యూజ్ అయిపోయినాయి. నార్మల్గా తాగేవాడు 2021లో అంటే ఆల్కహాల్ షాప్స్ లేవు కాబట్టి ఫైన్. ఆ 2022లో టూ మచ్గా తాగడం స్టార్ట్ చేశాడు టెన్షన్కి. నేను కూర్చోబెట్టి మాట్లాడా 2021లోనే, నేను చేస్తాను, నువ్వు అట్లా చేసుకోకు, నేను ఏదో ఒకటి చేసి కట్టుకుంటా, 10 సంవత్సరాలు కడదాము, నువ్వు ఇట్లా చేసుకోవద్దు, నువ్వు నీ ఫ్యామిలీ గురించి ఆలోచించట్లేదు వాళ్ళ వల్ల, నేను తీసుకుంటా అని చెప్తున్నా కదా, నువ్వు జస్ట్ తిని హ్యాపీగా ఉండు, వర్క్ కూడా వెళ్ళకు అని కూడా చెప్పాను. హీ డిడ్ నాట్ లిజన్. ఒక పాయింట్ ఆఫ్ టైంలో స్ట్రెస్ కోసం ఎక్కువ తాగాడు. ఇంకో పాయింట్ ఆఫ్ టైంలో నా బిడ్డ అంతా యూస్ చేసుకుంటుంది కదా అని ఓవర్ కాన్ఫిడెన్స్లో తాగినాడు. సో నేనే ప్లస్ అయినకి నేనే మైనస్ అని అనిపించింది ఒక పాయింట్ ఆఫ్ టైంలో. బికాస్ అంటే బాధ్యత మర్చిపోయిండు, అంత నా బిడ్డ చూసుకుంటుంది కదా అని. బిడ్డ చూసుకుంటుంది కానీ నీ పొజిషన్ నేను ఫిల్అప్ చేయడం ఎంత కష్టం అనేది ఆలోచించలే. ఏడ్చి చెప్పినాం, అరిచి చెప్పినాం, కొట్టేంతవరకు వెళ్ళింది. వి డిడ్ ఎవ్రీథింగ్ టు స్టాప్ హిమ్. కానీ తాగే వాళ్ళు వినరు. నాకు ఎప్పుడు కూడా అందరు అంటారు, పర్సనల్ లైఫ్ ఎందుకు చెప్తున్నావు, బయటికి ఎందుకు చెప్పేస్తున్నావు, అందరు నేను చులకనగా చూస్తారంటే, బ్రో ఒక ఫాదర్ లేకపోతే ఒక అమ్మ ఎంత వెల్తీగా ఫీల్ అవుతుందో నాకు తెలుసు. అట్లీస్ట్ అందరు మారకపోయి నేనేం సమాజాన్ని ఉద్ధరించనీక ఇన్స్టాగ్రామ్ రాలేదు. నా స్టోరీ నేను చెప్తా, టచ్ అయిందా టచ్ చేసుకోండి, అవ్వలేదా మూవ్ ఆన్ అవ్వండి. బట్ ఒకవేళ ఎవరికైనా యూజే ఒక 10 మంది మారినా ఆ బ్లెస్సింగ్స్ నా ఫ్యామిలీకి నాకే చాలు అని అనుకున్నాను. సుధీర్ గారి ఇంటర్వ్యూ, మీ ఇంటర్వ్యూ తర్వాత ఐ హ్యావ్ గాట్ మల్టిపుల్ కాల్స్, మెసేజ్. వేరే వాళ్ళ ఫాదర్స్ నాకు కాల్ చేసి, అమ్మాయిలు నాకు మెసేజ్ చేసి, మా డాడీ మీతో ఒకసారి మాట్లాడతారంట. నేను రిక్వెస్ట్లు అన్నీ చదువుతాను. నేను అలాంటి మెసేజ్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను. కాల్ కూడా ఇన్స్టాగ్రామ్ కాల్ మాట్లాడతాను. నాతో ఒక అంకుల్ అయితే రీసెంట్లీ చనిపోయారు. నా వల్ల అంకుల్ ఆల్కహాల్ మానేశారు. వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది చెప్పినా మానేయలేదు, ఎంత అగేన్స్ట్కైనా వెళ్ళేవారు. ఇయర్స్ కొద్దీ చేయలేంది. నా ఇంటర్వ్యూ చూసాక ఏడ్చి వాళ్ళ కూతురికి ప్రామిస్ చేశాడంట. అంకుల్ నన్ను కలవాలని చాలా అనుకున్నారు. మేము 2-3 టైమ్స్ హైదరాబాద్ వచ్చాడు, ఆంధ్రాలో ఉంటారు, కలుద్దాం అనుకునేసరికి మాకు టైం మ్యాచ్ అవ్వలేదు. రీసెంట్లీ తెలిసింది అంకుల్కి స్ట్రోక్ వచ్చి చనిపోయారు, మందు మానేశాక కూడా. అంటే అప్పటికి హెల్త్ ఖరాబ్ అయిపోయింది. సో ఇది నాకు కావాల్సింది. ఆల్కహాల్, స్మోకింగ్ కూడా మా డాడీకి. స్ట్రెస్ ఎవరికి ఉండదు, నాకు కూడా మస్తు స్ట్రెస్ ఉంది. నేను స్మోక్ చేసుకుంటూ తాగుకుంటూ తిరగలేను కదా రోడ్ పైన. తాగండి, మీరు మందు తాగండి, స్మోక్ చేయండి, నేనేమి ఏం చేయొద్దు, లైఫ్ ఎంజాయ్ చేయాలి. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీకు బాడీ బ్రెయిన్ ఒక అలర్ట్ ఇస్తుంది, ఇంకా చాలు అని. మీ పైన ఎవరున్నారు డిపెండెన్స్, ఎందుకు చేస్తున్నాము, మనకి పైసలు ఉన్నాయా లేవా, హాస్పిటల్లో పడితే అవన్నీ కూడా మనకు భయం ఉండాలి కదా. సో ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలేమో అని నాకు అనిపిస్తుంది. ఎంజాయ్ చేయండి కానీ అన్నిటికీ ఒక సర్టెన్ లిమిట్స్ ఉంటాయని నేను అనుకున్నాను. సో ఆ స్టోరీ బయట పెట్టే ప్రయత్నంలో నా లైఫ్ స్టోరీ బయటకు వచ్చింది. అట్లా చాలామంది ఫాదర్స్ మెసేజ్ చేశారు, పేరెంట్స్ మెసేజ్ చేశారు, నా కొడుకు నీలాగా ఎందుకు లేడు, లేకపోతే నా ఏజ్ వాళ్ళు, నా కొడుకు పుడితే కూతురు పుడితే నీలాగా పెంచుతా. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. చాలు, మన లైఫ్ స్టోరీ ఒక 10 మందికి పట్టిందా చాలు. ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీ నెగటివిటీ. ఈరోజు నేను వెళ్ళానో హౌస్లోకి నాకు తెలియదు, కానీ నా ఇంటెన్షన్ వాజ్ ఆల్వేస్ రైట్. ఇలాంటి స్టోరీస్, రియల్ లైఫ్ స్టోరీ టెల్లింగ్ చెప్పనికే నేను లోపలికి వెళ్తా అని అనుకున్నాను. ఇంకో 10 మందికి ఎక్కువగా తెలుస్తా, ఇంకో 10 మందికి ఏదన్నా చేంజ్ అవుతే చేంజ్ అవ్వచ్చేమో నా వాయిస్, నా మెసేజ్ వల్ల అని అనుకున్నాను. అది కాస్త అగ్ని పరీక్ష వల్ల వాళ్ళు ఇంకేదేదో జనాలు అనేసుకొని, ఎక్కడో ఏదో వీడియో చూసేసుకొని హనుష ఏంటో మర్చిపోయినారు. వాళ్ళు మర్చిపోయి ఇప్పుడు వస్తున్న కొత్త చూసేసి ఇది అని అనుకుంటారు. బట్ దట్స్ ఓకే, ఇంకొక టైం వస్తుంది, ఆ రోజు మళ్ళీ నేను ఏంటో వాళ్ళకి అర్థమైపోతుందని. సో అట్లా డాడీస్ జరిగింది. అండ్ దట్ వాజ్ ద ఓన్లీ మెసేజ్ దట్ ఐ కెన్ గివ్. ఆ టైంలో హాస్పిటల్ అడ్మిట్ అయ్యేటప్పటికి మీరు హైదరాబాద్లో ఉన్నట్టున్నారు కదా? నేను ఉన్నాను, కోవిడే, నేను ఇంట్లోనే ఉన్నాను. అంటే కోవిడ్ అయిపోయింది కానీ వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నాము. అప్పటికి ఆఫీస్లో వెంటనే తెరవలేదు, ఎందుకంటే 1 year మనకి ఎక్స్టెన్షన్ పీరియడ్ ఇచ్చారు. ఇంట్లోనే ఉన్నాను. డాడీని హాస్పిటల్ తీసుకెళ్ళింది నేనే. నేను ఒక ట్రైనింగ్ ఇస్తున్నాను ల్యాప్టాప్లో, నేను బెడ్రూమ్లో ఉన్నా, డాడీ హాల్లో పడుకున్నాడు. అప్పుడే తింటున్నప్పుడు చూసి, ఆయనకు ఆల్రెడీ హెల్త్ బాగాలేదు, ఎట్లా ఇంకో 2 hours నేనే హాస్పిటల్ తీసుకెళ్ళలేదు. మీటింగ్ ఉందని ఆగాను, కొంచెం పడుకో అని చెప్పినాను. మార్నింగ్ ఫిట్స్ వచ్చిండే, కొంచెం పడుకో అని చెప్పినాను. లోపలికి వెళ్ళి నాకు ఇలాంటి సౌండ్ రాలేదు, కానీ నా మనసుకి ఏదో చెప్పింది, ఏమైనా అవుతుందా అని. ఆ లైన్లో ఉన్న అమ్మాయిని ఆఫీస్ ల్యాప్టాప్లో ఒకసారి లైన్లో ఉండని మ్యూట్ చేసి బెడ్రూమ్ నుంచి హాల్లోకి వెళ్ళి ఇట్లా లైట్స్ ఆఫ్ చేస్తున్నాయి. స్విచ్ ఆన్ చేసేసరికి మా డాడీ ఆల్రెడీ ఫిట్స్ వచ్చి హాఫ్ బెడ్ పై నుంచి కింద పడి ఇట్లా నురుగు పోతుంది, కొట్టుకుంటున్నాడు. లైట్ ఆన్ చేయగానే ఆ సీన్ నేను చూడలేకపోయినా, నాకు మాట రాలేదు. ఒక సెకండ్ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. మమ్మీ కింద ఉంది, ఏదో వర్క్ చేస్తుంది, మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము. మమ్మీ అని గట్టిగా అరిచినాను. మమ్మ వచ్చేసింది. ఇంకా అమ్మమ్మ వీళ్ళందరూ రెమెడీస్ ఉంటాయి కదా, చేతిలో తాళం పెట్టడం అవని,
అదంతా చేశారు. వెంటనే నేను హాస్పిటల్ తీసుకెళ్ళిన. మమ్మీకి కొంచెం హార్ట్ ఇష్యూస్. సో మమ్మీ రాదు హాస్పిటల్కి, నేను తీసుకెళ్ళాను కూడా. తట్టుకోలేదు ఏమేమన్నా చూసే. మమ్మీ రాలేదు. 8 అవర్స్లో అంతా జరిగిపోయింది. నాతో మాట్లాడుతున్నాడు, డాడీకి నేను సేవ చేస్తున్నా, వాష్రూమ్ తీసుకెళ్తున్నా, నేనే వాష్రూమ్ గడుగుతున్నా. మా డాడీని లేపి వాష్రూమ్ తీసుకెళ్ళు అని అడిగినప్పుడు అర్థమైంది మా డాడీకి పెరాలసిస్ వచ్చింది ఫిట్స్ వచ్చినప్పుడే అని. లెగ్ ఇట్లా క్రాస్ పడింది. కానీ నేను ఆయనకు చెప్పలేదు. ఆయన సబ్కాన్షియస్ వెళ్తున్నాడు, నాకు భయపట్టించాలని లేదు. డాక్టర్ లేడు, మేము వెళ్ళింది నైట్ కదా, నెక్స్ట్ డే వస్తాడు, ఇప్పటికీ నార్మల్ ట్రీట్మెంట్ ఇచ్చేద్దాము అని చెప్పేసి అని అనుకున్నారు. వాళ్ళు అబ్జర్వేషన్లో పెట్టారు. కానీ మేబీ వాళ్ళు ఏమైనా ట్రీట్ చేస్తుంటే ఇంకాస్త ఒక 2-3 డేస్ అయినా బతికేవాడేమో, లేకపోతే ఇంకాస్త ఏమైనా బెటర్ అయ్యేదేమో. కానీ వాళ్ళు రేపు పొద్దున చూద్దాం అని అన్నారు. అని అబ్జర్వేషన్లో పెడితే ఈ 8 అవర్స్లో మా డాడీ బ్లాక్గా వాష్రూమ్ వెళ్ళడము, స్మెల్ రావడము, అదొకలాంటి స్మెల్, వామిటింగ్ వచ్చేస్తుంది. పార్ట్స్ ఫెయిల్ అవుతున్నప్పుడు అట్లా అవుతుందంట. తర్వాత తెలిసింది నాకు. నేను ఆ వాష్రూమ్లో డాడీ ప్యాంట్లోనే వెళ్ళిపోతే డాడీ ప్యాంట్ వాష్ చేసి, డాడీకి వాష్ చేసి, ఇట్లా చిన్న వాష్రూమ్, మా డాడీ ఇట్లా ఉన్నాడు, నేను ఇట్లా హగ్ చేసుకొని ఇట్లా వాష్ చేశాను. నేను చాలా చిన్న వాష్రూమ్, మళ్ళీ వాష్రూమ్ కడిగి వేరే వాళ్ళకి ఇబ్బంది కాకూడదు, హాస్పిటల్ అది అని, వాళ్ళకి హైజీన్ ఉండాలని అది కడిగి ఆయనను పడుకోబెట్టి వచ్చి ఇదంతా జరుగుతుంది. ఊపిరాడట్లేదంటే ఆక్సిజన్ మాస్క్ పెట్టించాను, చేయి గుంజుతుందంటే ఆయింట్మెంట్ తీసుకొచ్చి ఇక్కడ అంతా అంటే ఈ సైడే పడిపోయింది. ఆయనకు తెలియలేదు, నాకు అర్థమైంది. ఆయన తృప్తి కోసం వస్తాను, ఏం కాదులే ఫిజియో తీసుకెళ్తా మొత్తం తగ్గినాక అని చెప్పాను. అన్నీ ఐ వాస్ కంఫర్టింగ్ హిమ్. లాస్ట్ కూడా ఆయన నాకు ఒకటి చెప్పాడు, ఇంకోసారి నేను ఆల్కహాల్ ఉన్న స్మోకింగ్ చేయను, నువ్వు చెప్తే నేను వినాల్సింది, ఇంకా చెయ్యను బెటా అని అన్నాడు. ఇక్కడ వరకు ఊపిరి ఆడేది తెలుస్తుంది, ఇక్కడ నుంచి నాకేం తెలియట్లేదు అని చెప్పాడు. శ్వాస లోపలికి వెళ్ళట్లేదు అని చెప్పాడు. ఇది ఇట్లా మాట్లాడుతున్నాడు. సడన్గా ఒక ఎమర్జెన్సీ డాక్టర్ వచ్చి, నేను పిలవలేదు అంటే మేబీ అక్కడ ఉన్న డ్యూటీ డాక్టర్కి అర్థమైపోయింది సంథింగ్ ఈజ్ గోయింగ్ ఫిష్ అని. ఆయన వచ్చాడు, అటు సడన్గా వచ్చి ఈయన ఎందుకు వచ్చినా చూస్తున్నా, ఆయన అటు నిలిచినా అన్ని రిపోర్ట్స్ లాస్ట్ 8 అవర్స్లో ఏం జరిగిందో మొత్తం చూసిండు. హీ హ్యాస్ నో టైమ్ అమ్మా అని సడన్గా చెప్పేసి నాకు. ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి ఇట్లా తిరిగే వరకు డాడీకి లాస్ట్ ఫిట్స్ వస్తుంది. మాస్క్ ఉంది, ఇట్లా మాస్క్ అంతా ముడతబడిపోతుంది. నేను ఇట్లా పీకేస్తున్నా, డాడీ మా డాడీ కళ్ళతో నన్ను అడుగుతున్నాడు, నువ్వేంటి ఏం చేస్తాలో, నాకు ఫిట్స్ వస్తుంటే. తర్వాత నన్ను నర్సులు వాళ్ళందరూ బయటికి తీసుకెళ్ళిపోయారు. 5 మినిట్స్ తర్వాత బాడీ తీసుకొచ్చి నా ముందు పెట్ట, లేదు బ్రెయిన్ స్ట్రోక్, మొత్తం ఆర్గన్స్ పడిపోయినాయి, ఇట్లా మీరు ఇంట్లో పెద్దవాళ్ళని మీరు నాకు చెప్తే నేను ఇంట్లో ప్రిపేర్ చేయాలి, వాళ్ళు వస్తే నన్ను ప్రిపేర్ చేయడం కాదు అని చెప్పా. అప్పటికే చెల్లె మమ్మీ ఫోన్స్ వస్తున్నాయి, నాకు తెలుసు డాడీ చనిపోయాను. కానీ వెంటనే చెప్తే ఇంకా తీసుకోలేరేమో అని ఫస్ట్ అప్పటికి డాక్టర్స్ ఏమన్నారు, వేరే హాస్పిటల్ తీసుకెళ్దాము, కొన ఊపిరితో ఉన్నాడు, చనిపోయిందని నాకు తెలుసు, ఠాగూర్ మూవీ అయింది, కొన ఊపిరితో. కానీ ఆశ మనిషి పోదేవని ఇంకో 50,000 అప్పు చేసుకుందాం, మేబీ బతికితే మేబీ అన్న దాంట్లో ఆశకి సరే అండి అని తలూప. నేను వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేస్తుంటే మమ్మీను చెల్లె కాల్ చేశారు. మమ్మీ యూకేలో ఉంది, చెల్లె యూకేలో ఉంది, మమ్మీ ఇంట్లో ఉంది. నేను వాళ్ళకి ఏం చెప్పా అంటే, మీరు ఇప్పటివరకు చాలా స్ట్రాంగ్ ఉన్నారు మమ్మీ, నువ్వు చాలా లైఫ్ చూసినావు, మా కోసం చాలా కష్టపడ్డావు, నాకు ఎందుకో డాడీ చనిపోయినట్టు అనిపిస్తుంది కానీ వీళ్ళు చెప్తలేరేమో మమ్మీ, నువ్వైతే ఫిక్స్ అయిపో కదా, మెల్లగా ప్రిపేర్ అవుతున్నాను, మమ్మీని ప్రిపేర్ చేస్తున్నా, చెల్లెకి కూడా అదే అయిపోయినా. కానీ నాకు ఆల్రెడీ తెలుసు చనిపోయిందని. అక్కడి నుంచి వేరే హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ 2 అవర్స్ CPR ఇచ్చి ఆ కథలు అవన్నీ చేసేసి ఇంకా నాకు అవ్వదు అని ఆ CPR ఇచ్చినప్పుడు ఆ లాస్ట్ హోప్ కూడా కోల్పోయినప్పుడు మా మమ్మీ వాళ్ళ కజిన్స్, సొంత మామయ్య వెళ్ళారు. మా అమ్మ వాళ్ళకి పెద్దమ్మ వాళ్ళకి కాల్ చేసి, మీరు రండి, మమ్మీకి ఇప్పుడే చెప్పకండి, మనం బాడీ తీసుకెళ్ళాలి అది ఇది అని అంటే వాళ్ళు వచ్చి అంబులెన్స్లో వేసుకొని, నేను అందరు వెనక బండిపోయినా నేను అంబులెన్స్లో డాడీతోనే. ప్రపంచం డిఫరెంట్గా అనిపించింది మంజుష గారు అంబులెన్స్ నుంచి చూస్తున్నప్పుడు. ఇదే రోడ్ పైన మా డాడీ నన్ను కాలేజ్కి స్కూల్కి తీసుకెళ్ళినాడు కదా, ఇదే నా స్కూల్ కదా, ఇక్కడ డ్రాప్ చేసే, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈరోజు నేను మా డాడీని అంబులెన్స్లో తీసుకోబోతున్నా. హీఈస్ నాట్ ఈవెన్, హీ వాజ్ 50 or 51 చనిపోయిన మంత్కి, ఇంకా నెక్స్ట్ మంత్ బర్త్డే వస్తుంది అనుకుంటా, 2-3 months తర్వాత. ఇట్స్ లైక్ వేరేలాగా అనిపించింది. ఇంక అక్కడి నుంచి అప్ సైడ్ డౌన్, చూడందంటూ లేదు. వర్స్ట్లో ఎంత పడాలో అంత పడినాము, ఎంత సర్వైవల్ మోడ్లో వచ్చామో తెలుసు. ఇంకా అది అక్కడికి అట్లా అయిపోయింది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది సినిమా. అప్పటిదాకా ట్రైలర్ చూశాను, ఎన్ని కష్టాలు ఉన్నా, అంతకుముందు కూడా చాలా కష్టాలు ఉండే. ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బాగాలేదు, మమ్మీ డాడీ లవ్ మ్యారేజ్, ఎర్లీ ఏజ్లో పెళ్లి చేసుకున్నారు, సెటిల్డ్ జాబ్ కాదు, ప్రాపర్టీస్ లేవు, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాము సిన్స్ 20-25 years, అమ్మమ్మ వాళ్ళు ఒక పోర్షన్ ఇస్తే ఉంటున్నాము. సమ్వేర్ నథింగ్ ఈజ్ వర్కింగ్ అవుట్ ఫర్ అస్. ఏదో ఇప్పుడు పిల్లల్ని చదివించినామా, లేకపోతే ఇప్పుడు వాళ్ళకి బట్టలు కొనిచ్చినామా, ఇప్పుడు దాటిచ్చామా అన్న సర్వైవల్ మోడే కానీ ₹1 సేవ్ చేసింది లేదు. మా మమ్మీకి అసలు బంగారమే లేదు, నాకు లేదు. నా ఓన్గా రీసెంట్లీ మొన్న ఒక చిన్న చైన్ చేయించుకున్నాను, మా మమ్మీకి ఒక నెక్లెస్ చేయించాను అంతే. సో ఏదీ లేదు, ఉన్నప్పటి నుంచి ఇదే స్ట్రగుల్ అనమాట. కానీ అప్పటి వరకు అదొకలాగా ఉండేది, ఇది ఇంకోలాగా ఉంది. ముగ్గురమే ఆడవాళ్ళం అయిపోయాము,
జనాలు పేర్లు పెట్టడము, మమ్మీని గుడికి రానివ్వకపోయేవాళ్ళు. ఇంత జనరేషన్‌కి కూడా. లేదు శివుడి దగ్గరికి వెళ్ళొచ్చని అంటారు జనరల్లీ. ఆయనే శ్మశాన వాటికలో తిరుగుతాడు. శివుడు ఎవరినైనా యాక్సెప్ట్ చేస్తారు. 11 days తర్వాత అట్లీస్ట్ అంటే ఫస్ట్ 1 year అంతా మమ్మీని అనేవాళ్ళు. ఇంకా ఉంటుంది కదా వీడియో ఫేస్ చూడదు పొద్దున లేసని. పాపం మా మమ్మీకి అలవాటు. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి మా మమ్మీ 4 o'clock లేసి ముగ్గు పెడుతుంది. ఆమె కదా అంతే, లక్ష్మి వస్తుంది ముగ్గు వేస్తే అన్నట్టు ఉంటుంది. ఆమె వేసి చూస్తుంటే వేరే వాళ్ళు చిట్లించుకునే వాళ్ళంట. డోర్ తీయగానే ఒక వీడియో. ఇవన్నీ చాలా చూసాము. మమ్మీకి చేతు నిండా గాజులు వేసుకోవడం ఇష్టం, రెడ్ ఆర్ గ్రీన్. గాజులు వేసుకోవడమే మానేసింది సొసైటీకి భయపడి. నేను అన్నా వాళ్ళకెందుకు భయపడుతున్నావు అమ్మా, మేం జడ్జ్ చేయట్లేదు కదా, ఇట్స్ ఫైన్, నువ్వు ఎందుకు వేసుకుంటే వద్దు నానా అని అంటే సింగిల్ బ్యాంగిల్ వేసుకుంటా. ఇప్పుడు నేను తిడుతుంటే ఆ గాజు బ్యాంగిల్స్ నేను బలవంతంగా చెప్పకుండా కొనుక్కొని వెళ్తే నన్ను తిడుతుంది, కానీ ఆమెకి అట్లా ఇష్టం వేసుకోవడం. సో ఇదంతా చూశాను నేను. బొట్టు బ్లాక్ పెట్టేస్తుంది. నేనంట రెడ్ పెట్టుకో అమ్మా బాగుంటే పెట్టుకోవద్దు అంటది. ఇప్పుడు నేను తిడుతుంటే అంటే ఆమె కొంచెం మూవ్ ఆన్ అయిన తర్వాత ఇప్పుడు మమ్మల్ని చూసుకొని ఇప్పుడు రెడ్ బొట్టు పెట్టుకుంటుంది. కలర్ఫుల్ శారీస్ కట్టుకోకపోయేది. ఏమనుకుంటారు హస్బెండ్ చనిపోయింది 1 yearకి ఏమే శారీ. ఎవరేమనుకుంటే ఎందుకమ్మా, మనకి ఎవరు వచ్చి చేయలేదని. బట్ స్టిల్ మదర్స్ అట్లనే ఉంటారు, బికాజ్ వాళ్ళ జనరేషన్ ఈజ్ డిఫరెంట్ కదా. బట్ యా, సో మెనీ చాలా జరిగినాయి. చిన్నగా అనిపిస్తాయి కానీ ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కడా లేదు. పాపం రిలేటివ్స్ని అప్పుడు నేను చాలా బ్లేమ్ చేసుకున్నా. లాస్ట్ ఇయర్ మీరు నన్ను అడిగినప్పుడు ఆ ఇంటర్వ్యూలో ఎవరు రాలేదు ఎవరు చేయలేదని. ఇప్పుడు నేను నా లైఫ్ ఇట్లా హోల్డ్ చేస్తున్నప్పుడు నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఎవడైనా ఏం చేయగలుగుతాడు, ఎంత పెట్టగలుగుతారు మనకు కూడా. ఎవరిది వాడికి వాడి ఫ్యామిలీ గడుపుకోవడం చాలా కష్టంగా ఉంది. ఇది నేను నేర్చుకున్నది రిలేటివ్స్ గురించి. కాకపోతే ఒక షోల్డర్ ఇవ్వాల్సిందేమో అనేది ఇంకా ఉంది కోపము. ఆ టైంలో డబ్బులు కాదు కదా అప్పుడు కూడా నేను ఎక్స్పెక్ట్ చేసింది. నేను ఉన్నానా అన్న, ఓ 10,000 అటు ఇటు అయితే నేను పెడతాను, నువ్వు తర్వాత నాకు ఇవ్వను అనడము, అది నేను ఎక్స్పెక్ట్ చేసా. అది రాలేదు, దానికి ఇంకా కోపం ఉంది. కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు అనిపించింది, ఎవరి ఫ్యామిలీలో వాళ్ళకు ఉండుంటే వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలి, వాళ్ళకే చిన్న జాబ్లు ఉండుంటాయి. ఎవరికి ఏం చేయ. ఇప్పుడు నేనైనా నా ఫ్రెండ్ని చూసి బాధపడగలుగుతా, మేబీ ఓ 5,000 2,000 చేయగలుగుతా, కానీ ఐ కెనాట్, నేను ఎవరి లైఫ్ సెట్ చేయలేను. అప్పుడు అనిపించింది ఎవరి లైఫ్ వాడే బతకాలి, ఎవరి లైఫ్ వాడే సెట్ చేసుకోవాలి. ఎవడు రావాలని అనుకోవడం మన పిచ్చితనం. అది నేను నేర్చుకున్న లెసన్. ఇప్పటికి వచ్చిన మెచ్యూరిటీ అంతే. చెల్లి కూడా సేమ్ కాపీ పేస్ట్. మా చెల్లెనా కాపీ పేస్టే కానీ ఎదురెళ్ళి బోల్డ్గా గొడవ పెట్టుకునే రకం కాదు. చెల్లి నెగటివిటీకి చాలా దూరం ఉంటుంది. నేనైనా 10 సార్లు ఒకసారి రియాక్ట్ అవుతా. చెల్లి ఈజ్ లైక్ వెరీ సార్టెడ్ మనిషి. షీ ఈజ్ వెరీ ప్రాక్టికల్. ఎట్లా నేనేమైనా గాబరే ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది నేను రియాక్ట్ అయిపోతుంది అని చెప్తే ఏమొస్తుంది, రియాక్ట్ అయితే నీ కోపం పోతుంది, తర్వాత ఏంది దాన్ని ఇంకో 100 రకాలుగా చెప్పుకుంటారు. నువ్వు ఛాన్స్ ఇస్తావు మళ్ళీ వాడికి, అవసరం అయింది మనకి. జస్ట్ కీప్ క్వైట్, యువర్ సక్సెస్ షుడ్ టాక్. షీ ఈజ్ వెరీ ప్రాక్టికల్. నేను కొంచెం ఎమోషనల్ అండ్ దిస్ థింగ్లో ఉంటాను. మా చెల్లె ముందు నుంచే ప్రాక్టికల్, చిన్నప్పటి నుంచి. మన లైఫ్ మనది రాబాయి, చిల్లు ఉండాలి, మనం ఏం చేసుకోవాలో చేయాలి, ఎవరి గురించి నాకెందుకు అట్లుంటుంది. నేనేంటంటే అందరి గురించి ఆలోచిస్తాను. లైక్ ఎట్లా అంటే అయ్యో వాళ్ళకి ఏం బాధ ఉందో, అయ్యో వాళ్ళు ఈరోజు ఏడ్చారు వీళ్ళకి ఏముందో ఒకసారి మనం అడుగుదామా. ఉంటే ఎవరైనా పక్కన కూర్చొని బస్ స్టాండ్లో నాకు మీకు ఏమైనా ప్రాబ్లమా అండి, అంత ఓకేనా, నేను వెంటనే కరిగిపోతాను అనమాట. కొంచెం ఎమోషనల్లీ చూసుకుంటే వెరీ టూ మచ్ అటాచ్డ్ కైండ్ అట్లా పర్సన్. చెల్లెట్లా అంటే అంత పెట్టుకోకు, ఫ్రెండ్స్ అయినా కానీ అంత నమ్మకు, ఒక రోజు పడతా నీకు. షీఈ్ లైక్ దిస్. ఆమె ఫ్రెండ్స్ సర్కిల్ ఎంత చిన్నగా ఉంటుంది తెలుసా, 1 or 2 people ఉంటారు ఆమె ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి వాళ్ళే ఉన్నారు, ఇప్పుడు వాళ్ళే ఉన్నారు, ఇంకా ముందు కూడా వాళ్ళే ఉంటారేమో. రిలేటివ్స్ కూడా ఎవరితో మాట్లాడదు, ఎవరి జోలికి పోదు. మమ్మీ నాకు తప్ప ఎవరికి కాల్ చేయదు. మాకు కూడా ఎంత లిమిటెడ్గా పెడుతుంది అంటే, అవును మమ్మీ నాకు వర్క్ ఉంటుంది, నేను ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నా నుంచి, అవును వర్క్ అయినాక నేను చేస్తా కదా మమ్మీ. షీఈ్ వెరీ సార్టెడ్ పర్సన్. చాలా అంటే స్ట్రాంగ్. కాకపోతే ముగ్గురు కలిసి నాకు తెలిసి ఫస్ట్ ట్రిప్ గోవా. ఫస్ట్ ఫ్లైట్ ఎక్కడ KFCకి తీసుకెళ్లి బిల్లు చూపించాను. మమ్మీ బిల్లు చూసి ఎందుకు బిడ్డ ఇంత, నేను టిఫిన్ ఏదో ఒకటి చేసేది కదా అంటే వి వాంటెడ్ హర్ టు ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్. అయితే నేను అన్నా పొద్దున తెలియదు మమ్మీ టిఫిన్ చేయాలని, ఇప్పుడు తిన్నాక బిల్లు కట్టాక మమ్మీలు అట్లనే చేస్తారు తెలుసా. ఇది కూడా ఒక రీల్ ఉంది 90s కిడ్ది. మన మమ్మీ వాళ్ళు తెచ్చేంత వరకు వద్దు అంటారు, జొమాటో వద్దు అని అంటారు. ఆర్డర్ చేసినాక కొంచెమే టేస్ట్ చేస్తా అంటారు, తింటారు. దాని తర్వాత ఇదేముంది 200 నేనే వేసేది అంటారు. తిన్నప్పుడు ఎందుకు చెప్పవు, ఆర్డర్ పెట్టినప్పుడు ఎందుకు చెప్పవు. సి దిస్ ఈస్ మై కంటెంట్. రిలేట్ అవుతున్నారా? ట్రూ. ఆ కంటెంట్ లో చేసిందే మాయాద్వీపం, కానీ డిస్రెస్పెక్ట్ చేయడానికి కాదు. థింగ్స్ అట్లా వాడినారు జనాలు. ఆఫ్టర్ గోవా ట్రిప్ మా మమ్మీ ఎలా ఫీల్ అయ్యారు? అరే మమ్మీ అయితే ఒక వీడియో పెట్టా, మీరు చూడాలి. అది ఫస్ట్ అలా మమ్మీ టచ్ చేసినప్పుడు నేను వెనక నుంచి వీడియో చూసిన. ఒక చిన్న పిల్లలాగా హ్యాపీ కిడ్.
నేను చెప్తున్నా మమ్మీ ఫస్ట్ ఫ్లైట్, మమ్మీ ఇప్పటివరకు మాల్స్కి ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళ మదర్ కి వీడియో కాల్ లో మొత్తం క్లౌడ్స్ అన్ని ఇంకా ఫ్లైట్ స్టార్ట్ అవ్వనప్పుడే మొత్తం వీడియో కాల్ చేసి ఇక్కడ చూడు ఎయిర్పోర్ట్ లో ఇట్లుంటది అట్లుంటది మొత్తం చూపిస్తుంటే వాళ్ళ మమ్మీ మా అమ్మమ్మ చూడడము. ఆమె నాకంటే ముందు మా మమ్మీ రీల్ అప్లోడ్ చేసింది, గైజ్ మేము ఇక్కడికి వచ్చాము. నేను అన్న అమ్మ నా కంటెంట్ అంతా నువ్వు ముందే రివీల్ చేస్తే నేనే పెట్టుకోవాలమ్మా అంటే నీకంటే నీది నాకంటే నాది. రూమ్ లో ఉన్నప్పుడు కొంచెం బయటికి వెళ్ళా నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలంటే అప్డేట్ అయ్యారు, వంట వీడియోలు చేస్తుంది యూట్యూబ్ లో. ఆమె హ్యాపీనెస్ చిల్ అవ్వని 30 years పని చేసింది ఇంకా చాలు. ఇప్పుడు ఇంట్లోనే పెడుతున్నా 2 years నుంచి. షీఈ్ లైక్ హ్యాపీ. జాబ్ చేసేవాళ్ళు కదా మమ్మీ? మమ్మీ ప్రైవేట్ టీచర్. హైదరాబాద్కి వచ్చేంత వరకు జాబ్ చేసింది. హైదరాబాద్లో కూడా కొన్ని డేస్ చేసింది, కానీ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. నాకేంటంటే ఇంకా కూర్చో ఉన్న దాంట్లో తిందాం ఉందాం, కానీ ఇంకెన్ని రోజులు వర్క్ చేస్తావు, స్ట్రెస్ లేకుండా. హైదరాబాద్ షిఫ్ట్ చేస్తారు కదా మమ్మీని కూడా? 2 years అయిపోయింది. 2 years అయిపోయింది. సూపర్. నాతోనే. చెల్లి ఇప్పుడు? చెల్లి అక్కడ ఆఫీస్లో మేనేజర్ జాబ్ వచ్చింది, యూకేలోనే ఫుల్ టైం జాబ్. ఇక్కడ అక్కడే పెళ్లి చేసుకుంటదంట. అమ్మో ఫిక్స్ అయిపోయారు ఆవిడ. రీసెంట్లీ వచ్చింది కదా 2 years తర్వాత. ఫ్యూచర్ ప్లాన్స్ అడిగాను, ఏంటి మరి నువ్వు వస్తావా రావా అంటే నో నాకు అక్కడ నేను అంత కష్టపడి జాబ్ తెచ్చుకున్నాను, ఇంత కాంపిటీషన్ రెసిషన్ టైంలో నేను వదిలేసుకొని రాను. ఇన్ ఫ్యూచర్ కూడా అక్కడ సెటిల్ అయినా ఎవరైనా పర్సనే చూడండి, నేను చేసుకుంటాను, అక్కడే ఉంటాను, నేను వచ్చి పోతూ ఉంటాను. నాకు మళ్ళీ ఇప్పుడు ఇదంతా వచ్చి షిఫ్ట్ చేయడం ఇష్టం లేదు. అంత కష్టపడింది దేనికి, ఇన్ని సాక్రిఫైస్లు చేసి డాడీ ఇక్కడ చనిపోతే నేను మిమ్మల్ని వదిలేసుకొని అక్కడ అంత కష్టంగా నిల్చొని గివ్ అప్ చేసి ఇక్కడ రావడానిక. సో ఐ విల్ మేక్ మై లైఫ్. మేబీ నెక్స్ట్ 5 yearsలో నాకు రావాలి అనిపిస్తే కొంచెం మనీ వేసుకొని వెనకకి వచ్చేస్తా, కానీ ఇప్పట్లో అయితే నా గురించి హోప్ పెట్టుకోవద్దు అని చెప్పింది. అంటే హోప్ పెట్టుకోగానే సంవత్సరానికి ఒక్కసారైనా రా అని చెప్తున్నా నేను. మిస్ అవుతుంటారా చాలా అంటే అంది, నువ్వు నెక్స్ట్ ఇయర్ ఇల్లు కట్టు గృహప్రవేశంకి వస్తాను ఛాలెంజ్ చేసిపోయింది. ఓకే మా చెల్లె రావాలంటే నాకు ఇల్లు కావాలి గైస్. యా ఓన్ హౌస్ లేదు కదా, ఒక అకేషన్ పెట్టుకో ఇల్లు ఇచ్చారు ఆవిడ. యా అన్నది, నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటే నువ్వేమో పెళ్లి నీకా ఈ కెరియర్లో ఇప్పుడప్పుడు చేసుకునేలా లేవు, నేను చేసుకోవాలంటే నా హస్బెండ్ వాళ్ళని మనకు ఇల్లు ఉండొద్దా, నువ్వు తొందరగా ఇల్లు కట్టు నేను రావాలి కదా నా హస్బెండ్తో. అంటే ఎంతసేపు నీ పెళ్ళి నీళ్ళే కానీ నాదేంటి అన్నారు. లైక్ చాలా కాన్వర్జేషన్స్ అయితే చాలా మిస్ అవుతాము, నవ్వుకుంటాము. కొంచెం నేను చెల్లె కలిసి మమ్మీని రోస్ట్ చేస్తాం, కొంచెం మమ్మీ నేను కలిసి చెల్లెని. సో ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంబినేషన్. 2 daughters 1 mother is a best combination, or else single mother single daughter is a best combination నాకు తెలిసి. సో ఇప్పుడు మీరు అదే కాంబినేషన్లో ఉన్నాం. చెల్లి సపోర్ట్ ఏమైనా ఉంటుందా? చెల్లి యాక్చువల్గా సపోర్ట్ చేయడానికి ఎప్పుడు వెనకాడదు. కాకపోతే నాకేంటి అని అంటే నేను ఎప్పుడు తీసుకోను, మ్యాక్సిమం చాలా రేర్. నేను ఒకటే చెప్తా, మమ్మీ నేను చూసుకుంటున్నా, నేను నా దాంట్లో నేను నా ఇల్లు నా కెరీర్ నేను చూసుకుంటా, నేను నీ పైన డిపెండ్ అవ్వను. నీకేమన్నా మమ్మీకి ఇవ్వాలి అని అనిపిస్తే యూ కెన్ గివ్ సంథింగ్ టు మామ్, కానీ నాకు వద్దు. నువ్వు మమ్మీకి ఇచ్చే దాంట్లో అది వాడి ఇంట్లో మమ్మీని అయితే నేను చూసుకోను. అది మమ్మీ దాచుకుంటుందా, నగలు కొనుక్కుంటుందా, చీరలు కొంటుందా. సో మమ్మీకి 10,000 పాకెట్ మనీ వేస్తుంది. మమ్మీ మెడిసిన్స్, ఫుడ్, ఇక్కడ ఖర్చులు, బట్టలు, పండగలు, పబ్బాలు, రిలేటివ్స్, పెట్టడాలు, పెట్టిపోతూ అవన్నీ నేను చూసుకుంటా ఎట్లా మమ్మీ తరఫున. ఇంకా మా మమ్మీకి ఒక పాకెట్ మనీ వస్తుంది, అది మమ్మీ యూజ్ చేసుకుంటుంది, ₹1 ఇవ్వదు. నేను ఎప్పుడైనా లేకపోతే మా మమ్మీ పాకెట్ మనీ మమ్మీకి ఉంటుంది. లేకపోతే నాకు కాల్ చేసి ఇగో కూరగాయలు అయిపోయినాయని 250 పెట్టి నేను తెచ్చినాను, నాకు ఒకసారి జీపే చేయి 250 అంటది. మై మనీ ఈజ్ హర్ మనీ, మై సిస్టర్ మనీ ఈజ్ హర్ మనీ, బట్ హర్ మనీ ఈజ్ నాట్ అవర్ మనీ. ఆమె మనీ అట్లా. అరే 10 rupees ఖర్చు పెట్టినా చెప్తుంది నాకు. నానా 10 rupees అయింది నానా దానికి ఇయ్యి అంటే, మమ్మీ 10 rupees వాడని జీపే చేస్తాడా, మమ్మీ నీ దగ్గర ఆల్రెడీ చెల్లి చూడే, అవి నా పైసలు నేనెందుకు తీస్తాడే, నువ్వు కూడా ఉంటున్నావు కదా మమ్మీ ఇంట్లో. అడగను. యా చెల్లి ఇప్పటివరకైతే నేను సపోర్ట్ తీసుకోలేదు. మేబీ ఒకవేళ నేను బిగ్ బాస్కి వెళ్తే నా ఇల్లు గడవాలి, రెంట్ గడవాలి, కాబట్టి అక్కడ ఉన్నాను మనం చెల్లని చూసుకోమని చెప్పాను. షీఈస్ రెడీ టు టేకప్. నేను ఏమంటా అంటే, నువ్వు మా పైన డిపెండ్ అవ్వద్దు, నీకు చేసేదంతా చేసేసిన, నీది నువ్వు చూసుకో, మేము నీ పైన డిపెండ్ అవ్వము, ఎవరెవరికి బర్డెన్ అవ్వలేరు. సో చెల్లిది నాకు తెలిసి లోన్ పెట్టి చదివించారు కదా, అదంతా మీరే క్లియర్ చేసుకున్నారు? అంతా నేను క్లియర్ చేయలేదు. ఒక 1.2 years వరకు నేను సపోర్ట్ చేశాను. లోన్ కడుతూ తనకి ఒక పార్ట్ టైం వచ్చి తను కొంచెం సెట్ అయ్యి, తను వెళ్ళిన 2 monthsకి డాడీ చనిపోయింది, అది కూడా చిన్నదే. అప్పుడు ఇవంతా జగలైపోయి చాలా అయింది. ఒక పాయింట్ వరకు నేను హెల్ప్ చేశాను. ఎప్పుడైతే తనకు పార్ట్ టైం వచ్చిందో షీ పిక్డ్ అప్ హర్ ఓన్ లోన్. నా పేరు పైన ఉన్న తను పికప్ చేసుకొని మాకు ఒక ఆల్మోస్ట్ అప్పులన్నీ అయిపోయినాయి. ఇంకొక 2 lakhs చెల్లి లోన్ కడితే వీఆర్ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీ డెప్. 25 lakhs నుంచి ఇక్కడ వరకు వచ్చినామంటే ఇట్స్ నాట్ ఈజీ.
యా విత్ ఇన్ 3 yearsలో అంతే 2.5. 2.5. సో యా అయిపోయింది. అదే మొన్ననే కూర్చొని మాట్లాడుకుని ఇంకెంత ఉంది అని బ్యాంక్ వెళ్ళి అడిగితే ఇంకా 2 lakhs ఉంది అంతేనా ఇప్పుడు ఎంత ఈజీ అనిపిస్తుంది 2 lakhs ఏనా సరే అయిపోతుంది అసలు పెద్ద భారం పోతుంది ఇంకేం లేదు ఇక్కడ నుంచి ఆ 2 lakhs తర్వాత మేము సంపాదించుకునేదంతా మా సేవింగ్స్కైనా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్కైనా ఉంటుంది తప్ప అప్పు ఉండదు మైనస్లో లేము. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. నాకు కూడా నేను సూపర్ అను గారు, Yeah. సూపర్. Yeah. ఎంత హ్యాపీ ఉందంటే మీరు ఎంత హ్యాపీ ఉన్నారో తెలియదు కానీ చెప్తుంటే ఫెల్ సో మచ్ Yeah. హ్యాపీ అనమాట. ఓకే, సో యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది. యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదు మంజుష గారు. ఎవరైనా నాకు చెప్పి ఇట్లా చేయాలి నన్ను ఎవరైనా డైరెక్ట్ చేసి ఓపికగా చెప్పారనుకో ఎక్స్ప్లోర్ చేయడం ఇంట్రెస్ట్ ఉంది కానీ పర్టికులర్గా యాక్టింగ్ చేయాలి యాక్ట్రెస్ అవ్వాలన్నది అయితే లేదు. లేదు, ఓన్లీ యాంకరింగ్ సీట్కే బాంబ్ పెట్టాలి వచ్చేయండి పర్వాలేదు. బాంబ్ లాగా యా. సో వెయిటింగ్. మీ అందరిని చూసి చాలా నేర్చుకున్నాను. మీ షోస్, మీ యాంకరింగ్స్. నేను ఇప్పుడు శ్రీముఖిని కూడా లోపల చూసి అరే అవును కదా అంటే నా స్టైల్ ఇది కదా ప్రొఫెషనల్ యాంకర్స్ ఓకే ఈ ఎలిమెంట్లో ఇలా తిప్పాలేం అక్కడ అందరు గేమ్లో ఏం అబ్జర్వ్ చేస్తారో నేను మాత్రం శ్రీముఖిని ఓ అచ్చా పాపం ఇన్ని గంటలు నిల్చోవాలా వీళ్ళు ఓకే శ్రీముఖికి ఉన్న ఎఫర్ట్ ఇది ఇంత హీల్స్లో ఇంతసేపు నిల్చొని ఇంతమందిని మేనేజ్ చేయాలి అప్పుడప్పుడు షో అటు ఇటు అవుతుంటుంది షీ నీడ్ టు బి వెరీ అటెంటివ్ లైక్ యూనో వెంటనే టర్న్ చేసేస్తుంది గేమ్ని ఆ గ్యాప్స్ ఫిల్అప్ చేయడం ఏదైతే ఉందో ద వే షీ హోల్డ్ అవన్నీ అంటే ఒక్కొక్కరిని చూసి అట్లా నేర్చుకుంటాం. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే నాకు ఒకలాగా అనిపిస్తుంది వెన్ ఐ కంపేర్ టు ఆల్ ద అదర్ పీపుల్. మీ ఇంటర్వ్యూస్ చూస్తే యూ వాంటెడ్ టు బ్రింగ్ సో మచ్ పాజిటివిటీ టు ద షో. నాకు అనిపిస్తుంది ఏదో టీఆర్పీ కోసం వాడామా అన్నట్టు ఉండదు మీరు చూసినప్పుడు. అందుకే మీరు అడిగితే నేను వెంటనే వచ్చేస్తున్నా నేను అని. సో చాలా కనెక్షన్ అనిపిస్తుంది. అట్లా నేను ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి సో ఇంప్రూవ్ అవుతున్నా చూస్తున్నా ఇంకా నేర్చుకునేది నిలబెట్టుకునేది చాలా ఉందని నాకు అర్థమైంది. లెట్స్ వర్క్ ఇట్ ఆన్ దట్ మేబీ ఫ్యూచర్. 100% నేనైతే చాలా స్ట్రాంగ్ గా కోరుకుంటున్నాను. Yeah, thank మంచి you. హోస్ట్, మంచి యాంకర్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఎవ్రీథింగ్ ఆల్రెడీ చేశారు కదా విజయ్ ఆంటోనీ గారిని. యా అదైతే సర్ప్రైజ్ నాకు సూపర్ ఉంది అసలు. Surprise. బుట్ట బొమ్మలా రెడీ అయ్యి నాకు చక్కగా చెప్పేశారు తెలుసా పెద్ద యాంకర్ కేసినట్టు. నాకు అది చాలా అచీవ్మెంట్ లాగా అనిపించింది. నేను సోషల్ మీడియా వరకే చేసా కదా కాంటెంట్. True. వాళ్ళు నాకు స్పిరిట్ మీడియా వాళ్ళు నాకు కాల్ చేసి లేదు మీరే చేయాలి కొంచెం డిఫరెంట్గా చేయాలి అనుకుంటున్నాము మాకు ఇట్లా క్రియేటర్స్ నుంచి కావాలనుకున్నప్పుడు ఆల్రెడీ నేను రానాకు చేశాను కదా వాళ్ళకి ఐడియా ఉంది మాకు మీరే కావాలని టైం లేదు సార్ మరి ఇంత రాత్రి చెప్తున్నారు రేపు కదా అని అంటే లేదు మీరే రావాలి చూడండి అది అని అంటే అదైతే వితౌట్ ప్రిపరేషన్ జస్ట్ వీ వెంట్ వెళ్ళాము అయింది. గుడ్ థింగ్ ఏంటంటే ఇదే విజయ్ ఆంటనీ గారికి మార్గన్ ప్రమోషన్స్ 2 months బ్యాక్ చేసినప్పుడు సార్ దగ్గర నేను విపరీతమైన స్కిల్స్ వాడాను అనమాట. సార్ ఈ యాంగిల్లో ఇట్లుండాలి మీరు ఇటు కూర్చొని షోల్డర్ షాట్ ఇది అది హెడ్ షాట్ అని నేను ఏదో నా రీల్ని నేను డైరెక్ట్ చేస్తుంటే ఆయన మొత్తం చూసి ఇట్లాను అసలు నువ్వు ఏంటి క్రియేటరా డైరెక్టర్ అంటే సార్ నేను క్రియేటరే కానీ యాంకర్ అవ్వాలనుకుంటున్నాను అంటే అన్ని బంజే అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వు నీకు చాలా టెక్నికల్ స్కిల్ ఉంది నీకు అర్థం కావట్లేదు ఒక మంచి డిఓపి ఇస్తే మస్తు గ్రూమ్ అవుతాను అదంటే వద్దు సార్ ఉన్నాయే ఎలుగబెట్టలేక వస్తున్నాయి ఇప్పుడు లేని ఒకటి తెచ్చుకో అని అనుకున్నాను. ఆయన చాలా జోక్ వేసారు నాతో మాట్లాడాడు. ఆయన నన్ను గుర్తుపట్టాడు అనుకున్నా. నేను వెళ్ళి కూర్చోగానే హీ వాజ్ లైక్ ఏ మై అసిస్టెంట్ డైరెక్టర్ ఇక్కడ ఏం చేస్తున్నావు అని అన్నాడు. ఐఎమ్ టుడేస్ హోస్ట్ అని చెప్పగానే ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడంటే ఇదంతా మెంట్ టు హ్యాపెన్ ఏమో అని అనిపించింది ఆయనకి. చాలా పొగిడాడు. ప్రొడ్యూసర్కి చెప్పాడు చాలా టాలెంటెడ్ సార్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అమ్మాయి 2 months బ్యాక్ చెప్పింది యాంకర్ అవ్వాలని నన్నే హోస్ట్ చేస్తుంది సార్ నాతో అని చెప్పి చాలా హ్యాపీ అనిపించింది. మేనిఫెస్టేషన్ ఇది అసలు కంప్లీట్ గా ఒక మెమరబుల్ ఇదంతా జరుగుతుంటే రానా గారు ఏమవుతుందని చూడడానికి వచ్చారు. కెమెరా వెనకాలకి హాయ్ చెప్పి వెళ్ళారు. రానా గారు నాకు హాయ్ చెప్పారు అని అప్పుడు కదా డిసెంబర్లో హోస్ట్ చేసా హ్యాపీ అనిపించింది. సూపర్. సో మొత్తానికి చూసారా భగవంతుడు అన్ని బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు. అది మీకు తెలుసుకోవాలి వన్ బై వన్. మేబీ ఇప్పటి వరకు అగ్ని పరీక్ష క్లోజ్ అయ్యి విత్ ఇన్ వీక్ అయిపోయింది. ఆల్మోస్ట్ 10కి దగ్గరలో ఉంది, 10 daysకి నియర్ బై. ఏ ఛానల్స్ ప్రమోషన్స్ చేయలేదు మీరు. అవును ఇన్స్టాలో మీ వీడియోస్ ఏవో పెట్టుకుంటున్నారు తప్ప ఎక్కడ ప్రమోటింగ్ లేదు, ఎక్కడ ఇది లేదు. అంటే కంప్లీట్గా లక్ ఎలా ఉంటే అలా ఉంటుంది. రేపు అనేది ఏం జరగాలి అలా జరుగుతుంది అనేటట్టు ఫ్రీగా వదిలేశారు. అంటే కేర్లెస్నెస్ అని కూడా కాదు కానీ ఇది ఇంకా అగ్ని పరీక్షనే, మనం హౌస్ లోపల లేము. నాకేమనిపించిందంటే విపరీతమైన ప్రమోషన్స్ చేసేసి లేకపోతే పిఆర్స్ని పెట్టేసుకొని లేకపోతే పెద్ద పెద్ద ఏమైనా చేసేసుకున్నా కూడా
ఫోర్సబుల్గానే లోపలికి వెళ్తానేమో కానీ అక్కడ సస్టైన్ అవ్వాలంటే ఆర్గానిక్ ఆడియన్స్ ఓటింగే కావాలి మళ్ళీ. హాట్‌స్టార్‌లో ఓట్లు వేయండిరా అని అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఓట్లేసి అనలైజ్ చేసుకుంటున్నారు. వీళ్ళు 1, వీళ్ళు 2, వీళ్ళు 3 అని. అది నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. ఇక్కడ కాదు ఓట్ చేయాల్సింది హాట్‌స్టార్‌లో. బట్ దట్ ఈస్ ఫైన్. నేనేమనుకున్నానంటే నిజంగా జనాలకి పంపించాలని ఉంటే ఐ విల్ బీ ఇన్ ద షో. లేదు అంటే ఐ విల్ బీ అవుట్ సైడ్ ఇంకో విధంగా అప్రోచ్ అవుతా జనాలని. ఇంకో క్రియేటర్ గానో, యాంకర్ గానో లేకపోతే ఇంకోలాగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను. వాళ్ళకి లేదు అంటే నేను ఫోర్స్ చేసినా అవ్వదు కదా అది. అనుగారు మీరు మంచిగా రివ్యూస్ చేస్తూ ఉంటారు. లాస్ట్ బిగ్ బాస్ కూడా మీరు మంచి అవును. రివ్యూస్ ఇచ్చారు. Hmm. సో ఇఫ్ ఇన్ కేస్ బిగ్ బాస్ షోలో మీరు లేకపోయినట్లయితే బిగ్ బాస్ రివ్యూస్ ఇస్తారా ఈ సీజన్? మాక్సిమం ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి గట్టిగా. కాకపోతే వెళ్ళకుండా నాకేమైనా వర్క్ లోడ్ ఎక్కువయ్యి షూట్స్ వచ్చేసి మేజర్ ఆపర్చునిటీస్ ఏమైనా వచ్చినాయంటే మేబీ చేయలేకపోవచ్చు. కానీ లేదు ఏమన్నా రాలేదు అని అంటే కంటెంట్ కోసం మాత్రం లోపల ఉన్న 14 లేకపోతే 5 అందరి గురించి నాకు తెలుసు. జాగ్రత్త గైస్, నాకు తెలుసు మీరు లోపల ఉన్నప్పుడు. సో యా, రివ్యూస్ అయితే ఇస్తాను. ఐఎమ్ నాట్ అ బయాస్డ్ రివ్యూవర్ అంటే ఏంటి నా దృష్టిలో, ఒకనికి టైం లేదు ఎపిసోడ్ చూడనీకి. అరే పలానా అమ్మాయో పలానా అబ్బాయో వీడియో చూసేస్తే ఇన్ షార్ట్ ఏం జరిగిందో అర్థమైపోతుందిరా అని. సో మనం అందరం బ్లేమ్ చేస్తున్నాం కదా, పీపుల్ ఆర్ బ్లేమింగ్ ద షో కదా. స్క్రీన్ స్పేస్ లేదు, అది లేదు, ఇది లేదని మీరే అంటున్నారు కదా. మరి రివ్యూ ఇచ్చేటప్పుడు మీరెందుకు ప్రతి కంటెస్టెంట్కి స్క్రీన్ స్పేస్ ఇవ్వట్లేదు? అది కూడా ఓన్లీ వన్ సైడెడ్ ఎందుకు చాలామంది ఇట్లా మాట్లాడతారు. బయాస్డ్గా కాకుండా తప్పు చేస్తే తప్పండి, రైట్ చేస్తే రైట్, ఇది నా ఒపీనియన్ అనిపిస్తుందని చెప్పండి. కానీ ఎవరినో లేపాలనో ఎవరినో తొక్కాలనో ఇండైరెక్ట్గా మీ చేతిలో ఆడియన్స్ ఉన్నారని వాళ్ళని పప్పెట్స్ని చేసి మీరు ఆడిస్తున్నారు చూడండి, దట్ ఈస్ రాంగ్. ఆడియన్స్కి నేను ఏం చెప్తా అంటే, నేను రివ్యూ ఇచ్చినా ఇంకొకరు రివ్యూ ఇచ్చినా, ఎంత పెద్ద టాప్ రివ్యూవర్ అయినా, ఎంత పెద్ద టాప్ హీరో రివ్యూ ఇచ్చినా కూడా మీకు ఒక మైండ్ ఉంది, మీకంటూ ఒక ఒపీనియన్ ఉండాలి. ఎవరో రివ్యూవర్ చెప్తే మీ ఒపీనియన్ని డైల్యూట్ చేసి అటు టర్న్ అవ్వాల్సిన అవసరం లేదు. నన్ను మీరు హేట్ చేయండి ఆర్ లవ్ చేయండి, కానీ నేను రియాలిటీ చెక్కే ఇస్తాను మీకు అనిపించిందా మీరు నన్ను అనండి, తీసుకుంటా. కానీ ఎవరో అన్నారని మీరు డైల్యూట్ చేస్తున్నారు చూడ, అది చేయకండి. యు ఆర్ ఆల్సో ఇన్ ద గేమ్. ఆడియన్స్ కూడా బిగ్ బాస్ గేమ్లో ఉన్నారు. మీ ఒపీనియన్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు వేరే వాళ్ళతోని? టేక్ యువర్ ఓన్ ఒపీనియన్. మీకు తెలీదా, టీవీ రిమోట్ చేతిలో ఉంది, ఫోన్ చేతిలో ఉంది, యూ నో ద ఎపిసోడ్, టైం తెలుసు, చూస్తున్నారు. మీకు కూడా ఒక్కొక్క పర్సనాలిటీ గురించి మీకంటూ ఒకటి ఉంటుంది కదా, మీరు ఎక్స్ప్లోర్ చేయండి జనాలని. కానీ ఎవరో రివ్యూస్ ఏదో చెప్తే అక్కడ ఏమవుతుందంటే, రివ్యూస్ చెప్పడం తప్పు కాదు, ఆ చెప్పే ప్రాసెస్లో కొంతమంది సెల్ఫిష్గా కొంతమంది వైపే వాడుతున్నారేమో అని నాకు అనిపించింది. ఇది ఇయర్ గురించి మాట్లాడట్లేదు, ఎవ్రీ ఇయర్ నేను చూస్తున్నాను. అరే అదేంటి పాపం వీళ్ళని వన్ సైడెడ్ ఎందుకు కార్నర్ చేసి చెప్తున్నారు వీళ్ళు, అట్లా చేయొద్దు కదా, ఇక్కడ వీళ్ళు బాగానే నాకు అనిపించింది. మీరు వింటున్నా కొద్దీ మీరు వినాలనుకున్నదే చెప్తారు తప్ప నిజంగా అక్కడ జరిగింది రివ్యూవర్స్ చెప్పారేమో. ట్రూ, యూ నెవర్ నో. సో మీకంటూ ఒక ఒపీనియన్ ఉండాలని ఆడియన్స్కి చెప్తా అంతే. సో ఇంకా ఓటింగ్ ఉంది, మరి ఒకసారి మన వాళ్ళందరికీ ఓటింగ్ గురించి ఏం చెప్తారు మీ స్టైల్లో? యా నాకు ఓటింగ్ అప్పిలే దొరకలేదు ఇప్పుడు, వాడుకోండి. నా దరిద్రానికి ఏమైందో జరగలేదు. బట్ ఐ డ్రీమ్ తరఫు నుంచి ఆడియన్స్ అందరికీ, సో అందరికీ నమస్తే. చూస్తున్న ఆడియన్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డ్రీమ్కి థ్యాంక్ యూ సో మచ్, అండ్ మంజుషా గారికి కూడా నన్ను ఇక్కడ తీసుకొచ్చి కంఫర్ట్ చేసి నా సైడ్ ఆఫ్ స్టోరీని ప్రతిసారి, నన్నే కాదు ఏ గెస్ట్ వచ్చినా ప్రతిసారి తన విధానం ఎవ్రీథింగ్. సో అది మెచ్చి నేను ఈ షోకి వచ్చాను, ఎక్కడ కూడా ఇంటర్వ్యూస్ ఎక్కువ ఇవ్వలేదు. సో ఆడియన్స్ అందరికి నేను ఒకటే చెప్తాను, బిగ్ బాస్ ఈజ్ అ రియాలిటీ షో, బిగ్ బాస్ ఈజ్ నాట్ ఎ గేమ్ షో. సో నా పర్సనాలిటీ మీకు నచ్చితే నేను ఇక ముందు ఈ స్టేజ్ నుంచి ఇంకొక అడుగు మీ ఇంట్లో నుంచి ఆ ఇంట్లోకి వెళ్తే ఇంకో 10 మందిని ఇన్స్పైర్ చేయగలుగుతాను అని మీకు అనిపిస్తే, అండ్ నాతో మీకు ఎలాంటి కాంటెంట్ తీసుకొస్తా అంటే, ఈ పిల్లని లోపల పంపించి తప్పు చేసినాంరా అని కాకుండా, ఈ పిల్లని మేము పంపించుకున్నాంరా అని ప్రౌడ్గా ఫీల్ అయ్యేలాగైతే నేను చేస్తాను. సో దయచేసి మీరు అందరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ జియో హాట్స్టార్కి వెళ్ళండి, అనుషారత్నంకి ఓట్ చేయండి. అండ్ ఇక ముందు నా ఎనర్జీ సరిపోలేదని మీరు అంటున్నారు కదా, దానికంటే ఇంకో 100% ఎక్కువ పెట్టి హౌస్ లోపల ఆడతానని నేను మాటిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. సూపర్. యా, అండ్ అను గారు, యు ఆర్ ద స్ట్రాంగ్ ఉమెన్, సూపర్ ఉమెన్. అండ్ నిజంగా చాలామంది ఉమెన్స్కి, యంగర్ యూత్కి చాలా మంచి ఇన్స్పిరేషన్. లాస్ట్ క్వశ్చన్ అడిగేస్తాను. ఎస్, మీ వీడియోస్లో ఎక్కువగా ఇది చెప్తూ ఉంటారు. సో మ్యారేజ్ ఎప్పుడు? మ్యారేజ్ అప్పుడు ఇందాకే చెప్పచ్చు ఎలా విషయం, ఇప్పుడు అనుకోవట్లేను.
ఇంకా కొంచెం ఉంది. ఫస్ట్ మా మమ్మీకి ఒక ఇల్లు గిఫ్ట్ ఇవ్వాలి, దానికి చాలా డబ్బులు కావాలి అని చాలామంది అన్నారు. మీ ఆయనని పెళ్లి చేసుకొని మెల్లగా ఇవ్వచ్చు కదంటే, మా ఆయన ఇల్లు కాదు కదా అది, ఆయన వాళ్ళ పేరెంట్స్కి కూడా వేసుకోవాలి కదా. సో అట్లా ఒక హస్బెండ్ పైన పెట్టేసి నాకు ఇల్లు కావాలి, మా మమ్మీకి ఇల్లు, ఈ ప్రెజర్ పెట్టాలని నాకు లేదు. సెటిల్ అయితే నేను సెటిల్ అయ్యి నా మమ్మీకి ఒక సెటిల్మెంట్ ఇచ్చి దెన్ ఐ మూవ్ అవుట్ ఫ్రమ్ ద హౌస్. రేపు నాకు మా చెల్లెకో ఏదో జరిగినప్పుడు ఏడ్చుకుంటూ రావాలంటే మాకంటూ ఒక ఇల్లు ఉండాలి కాబట్టి, సో అది నేను మమ్మీకి ఫస్ట్ సెట్ చేయాలి. అండ్ మమ్మీని కార్లో తిప్పాలని నాకు చాలా, నా ఓన్ కార్లో ఎక్కించాలని. ఈ రెండు చేయడానికి నాకు టైం పడుతుంది. నేను ఎస్టాబ్లిష్డ్ యాంకర్ని కాదు, ఎస్టాబ్లిష్డ్ క్రియేటర్ని కూడా కాదు, మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ లేరు లక్షలు సంపాదించడానికి. సో ఇక్కడ వరకు వచ్చాను కదా, నాకు నమ్మకం ఉంది ఇంకో నెక్స్ట్ 2 yearsలో ఇంకేదో సాధిస్తానన్న నమ్మకం ఉంది. అదంతా సెట్ చేసుకునే ప్రాసెస్లో మమ్మీకి ఇది సెట్ చేసి దెన్ ఐ థింక్ అబౌట్ మై మ్యారేజ్. సో మేబీ నెక్స్ట్ 2 years వరకు నాకు ఆలోచన లేదు. ఇప్పుడు ఎవరు కూడా లేరు పర్సన్స్, మేబీ నెక్స్ట్ 2 years అయితే ఆలోచిస్తాను. లవ్ ఇన్ కేస్ లవ్ మ్యారేజ్ అని అడుగుతాం అనుకోని మీరే చెప్పారు. ఇప్పుడైతే ఎవరు లేరు. ఇప్పుడు లవ్ చేసేంత టైం ఓపిక కూడా లేదు. 90s kidsకి అంతకంటే లేదు. ముడ్డి కింద 30 వచ్చి ఉంటాయి, ఎవ్వనికి ఓపిక లేదు, నిండా మునిగిపోయి ఉన్నారు. ఇప్పుడు ఎవరికి చలి కూడా పెట్టట్లేదు కాబట్టి అంత ఓపిక లేదు. గురుగారు నాకు ఒక గన్నిస్తారా, నేనే లేదు. అందరు పాపం సక్సెస్ కోసమే, ఎందుకంటే టైం అయిపోయింది. మనం అంతా ఎడ్డెడ్డి కాలం నుంచి వచ్చినాము. పూర్తిగా ఈ జనరేషన్ కాదు, ఆ జనరేషన్ కాదు, తెలుసో తెలియక ఏదో గ్రూపులు చదివినాము. ఎవరో అంకుల్ అక్కడ తొక్క చుట్టం చెప్పాడని ఏదో గ్రూప్ తీసుకున్నాము. 5 years ఇంకేదో చదివినాము. తీరా మార్కెట్లోకి వచ్చి చూస్తే దానికి 10,000 శాలరీ ఉంది. ఇది చేసుకుంటూ 3-4 సంవత్సరాలు పేరెంట్స్ ఎటైనా తీసుకెళ్దామంటే వాళ్ళకి ఏజ్ అయిపోతుంది, కానీ మనకు వచ్చే శాలరీ సరిపోదు. చాలా ఫక్డప్ జనరేషన్ ఎవరు ఉన్నారంటే 90s kid. ట్రూ. సో అందుకే మనం ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, మనం ఇబ్బంది పడకూడదు. మన కాళ్ళపైన మనం నిలబడి తర్వాత పెళ్లి చేసుకుందాం. వచ్చేటోడికి కూడా జర కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది. ఆ ఇల్లు కాపాడి ఈ ఇల్లు కాపాడాలంటే చచ్చిపోతాడేమో. అది ఫైనల్ క్వశ్చన్, వాట్ ఈస్ ద లవ్? నాకు లవ్ అంటే అండర్స్టాండింగ్ ఫస్ట్ థింగ్. ఇయర్ మొత్తంలో ఒకసారి ఐ లవ్ యూ చెప్పకపోయినా ఫైన్, కానీ చేసే ప్రతి పనిలో తెలిసిపోతుంది మన పర్సన్ మన పైన ప్రేమ ఉందా లేదా, ఎట్లా అర్థం చేసుకుంటున్నారని. సో వాట్ ఐ ఫీల్, ఎఫర్ట్స్ ఇంపార్టెంట్. లైఫ్లో ఏం జరిగినా నేను మా డాడీని చూస్తూ పెరిగా. గివ్ అప్ చేస్తాడు మా డాడీ తొందరగా. నాకు మా డాడీ చనిపోయినప్పుడు కూడా డాడీ పైన నాకు ఒక 2 days కోపం ఉండే. అంత ఈజీగా లైఫ్ ఎట్లా వదిలేసినావు, నువ్వు ఎందుకు గివ్ అప్ చేసినావు, నువ్వు ఎందుకు బ్రెయిన్లో ఇది అంటారు, మీకు తెలుసో తెలీదు, కొంతమంది కొన ఊపిరిని కూడా చాలా కాలం పెట్టగలుగుతారు. వెంటిలేటర్ పైన ఎందుకు ఉంటారో తెలుసా, వాళ్ళు బతకాలన్న ఆశ లోపల ఎక్కడో, నా ఫ్యామిలీ ఉంది, గివ్ అప్ చేయరు, లేదు నేను బతకాలి అనుకుంటారంట. అదే వాళ్ళ ఊపిరిని పోకుండా అట్లా పెట్టేస్తుందంట. సో నాకు కోపం, నువ్వు ఎందుకు గివ్ అప్ చేసినావు, అప్పులు వస్తే గివ్ అప్ చేసినావు, స్ట్రెస్ అయితే ఏదో గివ్ అప్ చేసేసి ఫ్యామిలీని గివ్ అప్, ఇవన్నీ చేసుకున్నాను. సో నాకు అలాంటి ఫ్యామిలీలో పెరిగినా కాబట్టి నాకు మగవాళ్ళు భయపడి గివ్ అప్ చేసే వాళ్ళంటే నాకు చాలా భయం. నేను 2 అడుగులు దూరంలో ఉంటా. పేదవాడితో నేను బతకగలుగుతా కానీ ధైర్యం లేని వాడితో బతకలేను. ధైర్యం అంటే ఏంటి, కాలర్ పట్టుకొని ఒకరిని కొట్టడం కాదు, 100 సార్లు కింద పడు లైఫ్లో మళ్ళీ లేచి నేను ట్రై చేస్తారా అని ఒక్కసారి చెప్పు, నేను సపోర్ట్ చేస్తా, కానీ గివ్ అప్ చేయొద్దు. దట్ ఈజ్ మై థింగ్. సో అట్లా గివ్ అప్ చేయని పర్సన్, మంచి అండర్స్టాండింగ్. ఇప్పుడు ట్రాల్స్ మీరు చూస్తున్నారు, 100 జరుగుతాయి, అందులో సగం నిజం ఉంటుంది, సగం ఉండదు. ఏది చూసినా 100 సార్లు కాదు 1000 సార్లు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉంటా. ఇది ఇట్లా జరిగింది నాన్న, ఇది నువ్వేం చేసావు అని నన్ను అడుగు, 1000 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తా, మనం సార్ట్ చేసుకుందాం. కానీ ఏదున్నా 4 గోడల మధ్య నువ్వు నన్ను అడుగు, నేను నీకు చెప్తా, స్మూత్గా డిస్కస్ చేసుకోవాలి. సో కమ్యూనికేషన్, ఎఫర్ట్స్, నాట్ గివింగ్ అప్. ఎట్లున్నా చూడడానికి నాకేం లేదు, 6 ప్యాక్ ఆ ప్యాక్ ఏం లేదు, మంచోడైతే చాలు రా బాబు, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాయ్ అయితే చాలు రా బాబు అన్నట్టు. ఎవరెప్పుడు ఎందుకు ఎట్లకెళ్ళి మారిపోతున్నారు అర్థం కావట్లేదు. సో బాయ్ అయితే చాలు, ఫస్ట్ ప్రయారిటీ. ఆల్ ద వెరీ బెస్ట్ అను గారు. థ్యాంక్ యూ సో మచ్ మంజుషా గారు. అండ్ సక్సెస్ఫుల్ గా బీబీ హౌస్ లో మిమ్మల్ని టీవీ పైన చూస్తే మేము హాట్స్టార్ లో ఓట్లు వేస్తామని మనస్ఫూర్తిగా చెప్తాం. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. Bye guys. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.